నమస్తే, వెల్కమ్ టు డిఫెన్స్ రౌండప్. భారతదేశం ప్రపంచంలో రక్షణ విభాగానికి సంబంధించిన వార్తల్ని విశ్లేషణాత్మకంగా మేము ముందరికి తెచ్చే కార్యక్రమమే ఈ డిఫెన్స్ రౌండప్. ఇవాళ డిఫెన్స్ రౌండప్లో ఎన్నో ఆసక్తికరమైన అంశాలతోని మేము సిద్ధంగా ఉన్నాం. అగ్ని మిసైల్, అది నిజానికి చెప్పాలంటే మనకు మామూలుగా వస్తున్న వార్తలు కంటే భిన్నంగా అగ్ని మిసైల్ ఉందా, ఉంటే దాని ప్రత్యేకతలు ఏంటి, అట్ ది సేమ్ టైం బ్రహ్మోస్ మిసైల్ ద్వారా భారతదేశం శత్రు దేశాలకు ఇస్తున్న సందేశం ఏంటి, ఇలాంటి ఆసక్తికరమైన అంశాలతో 35వ డిఫెన్స్ రౌండప్ ఎపిసోడ్ సిద్ధంగా ఉంది. వీటి గురించి మనతో చర్చించడానికి స్టూడియోలో ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు మరియు డిఫెన్స్ ఎక్స్పర్ట్ మామిడి గిరిధర్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే హర్ష. నమస్తే సార్. మామూలుగా డిఫెన్స్ రౌండప్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మనం బ్రహ్మోస్ గురించి ఎన్నో రకాల న్యూస్లు కవర్ చేస్తూ వచ్చాం. మీరు ఎన్నో విషయాలు చెప్తూ వచ్చారు. కానీ ఇప్పుడు వాటికి అంటే చెప్పాలంటే కన్ఫర్మేషన్ అనాలా లేకపోతే ఎక్స్టెన్షన్ అనాలో తెలియదు. కానీ అఫీషియల్గా వచ్చిన వార్త ఏంటి అంటే ఇండియన్ నేవీకి ఎయిర్ ఫోర్స్కి కూడా 800 కిలోమీటర్స్ రేంజ్ బ్రహ్మోస్ మిసైల్ వాళ్ళు తీసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. సో ఈ 800 కిలోమీటర్స్ రేంజ్ ఉన్న బ్రహ్మోస్ మిసైల్ స్పెషాలిటీ ఏంటి సార్? అండ్ ఇది పాకిస్తాన్కి చైనాకి కూడా ఇది ఒక ప్రాబ్లం అని అనుకోవచ్చా మిసైల్? అంటే మనకు MTCR రెజిమ్ అని ఒకటి ఉండేది, మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్ అని ఉండేది. 300 కిలోమీటర్ల కంటే ఎక్కువ కొట్టేటువంటి మిసైల్స్ ఆ MTCR రెజిమ్ దానికి సంతకాలు పెట్టనేటువంటి దేశాలకు ఇవ్వకూడదు అని ఒక రూల్ ఉంది. కాబట్టి రష్యా మనకి ఏం చేసిందంటే బ్రహ్మోస్ 290 కిలోమీటర్ల దూరం కొట్టగలిగినటువంటి వర్షన్ మాత్రమే మనకి ఇచ్చింది గతంలో. తర్వాత క్రమేపీ మనం ఆత్మనిర్భరత పెంచుకున్నాం, మనం చాలా మిసైల్స్ మనం కొట్టడం మొదలుపెట్టాం. దాంతో ఫైనల్గా మనం ఆ MTCR రెజిమ్లో వచ్చేసాం మనం. సో కాబట్టి ఈరోజు మనకు ఎటువంటి అబ్జెక్షన్స్ లేదు, ఎవరైనా మనకి ఎటువంటి టెక్నాలజీ మనం తీసుకోవచ్చు. దాంతో ఇప్పుడు దాన్ని ఎక్స్టెండెడ్ రేంజ్ అన్నటువంటిది మనం మొదలుపెట్టాం. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు ఫిలిప్పైన్స్కి మనం అమ్మింది 290 కిలోమీటర్స్ రేంజ్ మాత్రమే అమ్మాము, అంతకంటే ఎక్కువ మనం అమ్మలేదు. ఎందుకంటే వాళ్ళకున్నది వాళ్ళ సరిహద్దుల్లోనే చైనీస్ షిప్స్ వస్తున్నాయి, వాటిని ఎదుర్కోవడానికి వాళ్ళకు అక్కడే కావాలి. ఎంతో వెళ్ళి ఎవరో చైనాను కొట్టాల్సిన అవసరం వాళ్ళకి లేదు. కాబట్టి వాళ్ళకి 290 కిలోమీటర్స్ రేంజే ఇచ్చాం మనం. చెప్పాలంటే వాళ్ళు చైనా నెల్లు కొట్టక్కర్లేదు, చైనానే వాళ్ళ దగ్గరకు వస్తుంది. కరెక్ట్. వాళ్ళ కరెక్ట్, వాళ్ళ చిన్న చిన్న ఐలాండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా కబ్జా చేసుకుంటుంది చైనా. కాబట్టి వాళ్ళ సరిహద్దుల్లోనే వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అక్కడే వాళ్ళు దాన్ని వినియోగిస్తారు. రెండు, మనం ఏం చేసామంటే దాన్ని రష్యా నుంచి తెచ్చుకున్నా కానీ కూడా ఆ టెక్నాలజీ మీద మనం బాగా ఇంప్రూవ్ చేసుకున్నాం. మనం భారతదేశంలోనే చాలా అద్భుతంగా దాన్ని ఇంప్రూవ్ చేసాం. గతంలో ఆల్మోస్ట్ లిటరల్గా అక్కడి నుంచి అన్నీ వచ్చేవి కాంపోనెంట్స్ అని ఇక్కడ అసెంబ్లీ చేసేవాళ్ళం లిటరల్గా. దీంట్లో ఎలా ఉంటుందంటే మనకు దాని క్యానిస్టర్ టెక్నాలజీ వేరే ఉంటుంది, దానికి మెటలర్జీ ఏమి ఉండాలి. ఎందుకంటే సూపర్ సానిక్ స్పీడ్లో వెళ్తున్నప్పుడు అది హీట్ తట్టుకోగలగాలి. మెల్ట్ అయిపోయిందంటే పరిస్థితి ఏమవుతుంది? ఆ మెల్ట్ అయిపోయినప్పుడు ఒక సైడు దాని యొక్క విడ్త్ ఏదైతే ఉంటుందో ఒక సైడ్ ఎక్కువ కరిగి ఒక సైడ్ తక్కువ ఉందంటే కదా డైవర్ట్ అయిపోతుంది. అది మనం అనుకున్నటువంటి కక్షలో వెళ్ళదు, అది డివియేట్ అయిపోయి ఎక్కడైనా పడచ్చు. అది పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి దాన్ని. ప్లస్ దాని సక్షన్, ఎందుకంటే అంత హై స్పీడ్లో వెళ్తున్నప్పుడు చిన్న గ్యాప్స్ ఉన్నా కానీ కూడా అది మొత్తం డైవర్ట్ అయిపోతుంది. కాబట్టి దానికి అటువంటి ఇబ్బందులు లేకుండా దాన్ని అంత ప్రెసిషన్ ఇంజనీరింగ్ కావాలి, ప్రెసిషన్ మెటలర్జీ కావాలి. తర్వాత దాంట్లో ఫ్యూసల్ మెటీరియల్ ఏం పెడతాము, దాని యొక్క కాంపాక్ట్నెస్ ఎలా పెట్టాలి, ముందస్తుగానే పేలకూడదు, ఎప్పుడు డెటనేట్ అవ్వాలి. ప్లస్ దాన్ని కంట్రోల్ చేసేటువంటి మెకానిజం చాలా ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ కొన్ని ప్రాంతాల్లో ఎలా చేయాలంటే ఇంపాక్ట్ అయిన తర్వాత బర్స్ట్ అవ్వడం ఉంటుంది. కొన్ని దగ్గర మనకు ఇంపాక్ట్ అవ్వకముందరే మేబీ కొన్ని అడుగులు కొన్ని మీటర్ల పైనే ఇంపాక్ట్ అవ్వాలి. దాని యొక్క లీథాలిటీ కోసం అంటే ఎంత విధ్వంసం సృష్టిస్తుందనడానికి వాళ్ళు నిర్ణయిస్తారు. దాన్ని బట్టి అది ఇంపాక్ట్ వల్ల అవుతుందా, ఇంపాక్ట్ అంటే ముందరే అవుతుందా, ఇవన్నీ కూడా లేదా టైమింగ్ బట్టి కొడతామా, ఇవన్నీ కూడా దేర్ ఆర్ సో మెనీ పారామీటర్స్ వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి ఈ టెక్నాలజీ కావాలి. ఫ్యూయల్ కావాలి. దాంట్లో ఫ్యూయల్ ఎటువంటి ఫ్యూయల్, చాలా స్పెషలైజ్డ్ ఫ్యూయల్ ఉంటుంది. ఏదో మన పెట్రోల్ డీజిల్ లాంటివి కాదు కదా. వాళ్ళకు ఉన్నటువంటి ఆ కెమికల్ కాంబినేషన్ కూడా చాలా బాగా రీసెర్చ్ చేస్తే కానీ తెలియనటువంటి కాంపోనెంట్స్ ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేసుకున్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ రమారమి 85-90% భారతదేశంలో తయారు చేస్తున్నాం. చాలా తక్కువ కాంపోనెంట్స్ మనం రష్యా నుంచి తెచ్చుకుంటున్నాం. కొలాబరేషన్లో ఉన్నాం కాబట్టి తెచ్చుకోవాలి వాళ్ళది. బట్ మనం మిగతా అంతా ఎన్హాన్స్మెంట్స్ మనమే చేసుకుంటున్నాం. ఇప్పుడు దాన్ని ఫస్ట్ దాన్ని ఏం చేశారంటే ఎక్స్టెండెడ్ రేంజ్లో 450 నుంచి 500 కిలోమీటర్ల దాకా కొట్టగలిగింది ఫస్ట్ మనం అచీవ్ చేసాం. లేటెస్ట్గా ఏంటంటే అది 800 కిలోమీటర్ల దాకా కొట్టగలిగింది మనం తెచ్చుకుంటున్నాం. ఇది రమారమి 3 to 4 మ్యాక్ స్పీడ్ అని అంటారు. ఇది అంతా బ్రహ్మోస్ వర్షన్ 1. దాంట్లో ఎక్స్టెండెడ్ రేంజ్ అంటున్నారు. అంటే 290 కిలోమీటర్ మాత్రం కొట్టేది
బేసిక్ వర్షన్. తర్వాత ఇవి ఎక్స్టెండెడ్ రేంజ్లో ఫస్ట్ 500 కిలోమీటర్స్, నెక్స్ట్ ఇప్పుడు 800 కిలోమీటర్స్ వస్తుంది. 800 కిలోమీటర్స్ దాకా వెళ్ళగలదు. బిట్వీన్ 3 to 4 మ్యాక్ వెళ్తుంది. అంటే రమారమి 13 నుంచి 15 నిమిషాల్లో 800 కిలోమీటర్ల దూరం కొట్టగలదు. లిటరల్గా చూడాలంటే చూస్తే కనుక ఇది మనకు చెంగుడుగా కొట్టచ్చు. మనకు చైనాలో చెంగుడు ఉంది. చెంగుడు అన్నది వాళ్ళ ఏవియేషన్ ఇండస్ట్రీ అక్కడ ఉంది. వాళ్ళ JF-20లు కానీ JF-17లు JF-10లు ఏవే ఉన్నాయి ఇవన్నీ అక్కడ తయారవుతాయి చెంగుడులో. సో వాళ్ళ ఏవియేషన్ ఇండస్ట్రీని బ్రహ్మోస్తో కొట్టచ్చు మనం. అరుణాచల్ ప్రదేశ్ బార్డర్స్లో పెట్టామంటే పసిఘాట్ కానీ, మనకు పరశురామ్ కుండ్ కానీ, విజయనగర్ కానీ, ఇటువంటివి ఆ ప్రాంతాలన్నీ ఫార్వర్డ్ ఏరియాస్లో మనం పెట్టామంటే చెంగుడుని ఈజీగా మనం రీచ్ అవ్వచ్చు. ఇంకొక విషయం అర్థం చేసుకోవాలి, మన ఫోర్సెస్ కానీ, మన DRDO కానీ, మన ఇండస్ట్రీ కానీ దాని కేపబిలిటీ చెప్పిందంటే మొత్తం కేపబిలిటీ చెప్పరు వాళ్ళు, దాన్ని కొంత తగ్గించి చెప్తారు. మాకు కేపబిలిటీ ఉందని చెప్పాలి, ప్లస్ కొంత దాచిపెట్టాలి, అలా ఉంటుంది అది. కాబట్టి ఇది 800 కిలోమీటర్స్ అంటే కనుక నా దృష్టిలో ఈజీగా 850-900 కిలోమీటర్స్ ఈజీగా వెళ్ళగలదు ఇది. ప్లస్ దాంట్లో కూడా ఏంటంటే మనం ఫ్యూసల్ మెటీరియల్ కనుక కొంచెం తగ్గించుకోగలిగామంటే ఇంకా బహుశా ఇంకా ముందుకు ఎక్స్టెండ్ చేయొచ్చు దాన్ని. ఆల్మోస్ట్ 1000 దాకా తీసుకువెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి దానికి. సో అందుకని ఈ టెక్నాలజీ మనం బాగా అబ్జర్వ్ చేశాం కాబట్టి ఈ రోజు మన దగ్గర ఒక లీథల్ వెపన్ ఉంది. చైనా దేనికైనా భయపడుతుందంటే బ్రహ్మోస్కి మాత్రమే భయపడుతుంది. వాళ్ళ దగ్గర దానికి లిటరల్గా తిరుగులేదు వాళ్ళ దగ్గర. ఎందుకంటే ఇది వెళ్ళేది కూడా స్కిమ్మింగ్ ద అర్త్ అంటారు, అంటే ఆల్మోస్ట్ భూమికి ప్యారల్గా వెళ్తుంటుంది అది. అక్కడికి వెళ్ళిన తర్వాత అది కోర్స్ మారుతుంది. క్రూజ్ మిసైల్ అంటారు. బ్యాలిస్టిక్ మిసైల్ అంటే ఆకాశంలోకి వెళ్ళి గ్రావిటీతో వచ్చి పడేటువంటిది బ్యాలిస్టిక్ మిసైల్. ఇది క్రూజ్ మిసైల్. బ్రహ్మోస్ ఇస్ క్రూజ్ మిసైల్. అంటే ఇక్కడ మనం ఆల్మోస్ట్ మనం కార్లో వెళ్తున్నట్టు స్టీరింగ్ ఎట తిప్పుతాం, అటు ఎడుగునట్టు తిప్పుకొని దాన్ని కొట్టచ్చు దాన్ని. లిటరల్గా మనం ఇక్కడ నుంచి కంట్రోల్ చేయొచ్చు దాని నావిగేషన్ అంతా కూడా కంట్రోల్ చేయొచ్చు. కాబట్టి అటువంటి దానికి వాళ్ళ దగ్గర తిరుగులేదు. ఇప్పుడు మనం ఒక సైడ్కి వెళ్తున్నాం, వాళ్ళు అక్కడ టార్గెట్ చేసి దాన్ని కొట్టడానికి ప్రయత్నం చేసేది. ఎందుకంటే వాళ్ళు కూడా ఫస్ట్ అర్థం కావాలి, రెస్పాన్స్ టైం ఉండాలి వాళ్ళకి, దాని రియాక్షన్ టైం అయిన తర్వాత దాన్ని వాళ్ళు మిసైల్ ఫైర్ చేయాలి. వాళ్ళ మిసైల్ డైరెక్షన్ మనకు పసిగట్టంగానే దాన్ని వేరే డైరెక్షన్లో తీసుకెళ్ళిపోవచ్చు. సో వాళ్ళ మిసైల్ వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఇంతటి టెక్నాలజీ ఉన్నది వంటిది ఇది ఎక్స్టెండెడ్ రేంజ్. ఇంకా నెక్స్ట్ జనరేషన్ వచ్చేసి బ్రహ్మోస్ NG అని ఒక దాని మీద ఇంకా రీసెర్చ్ జరుగుతోంది. ఇప్పుడు ఇనీషియల్ ట్రయల్స్ అయిపోయినాయి, సక్సెస్ఫుల్గానే అయినాయి అవన్నీ. అవి రమారమి 1500 కిలోమీటర్ల దూరంలో కొట్టగలవు. అంటే లిటరల్గా చూడాలంటే బహుశా వుహాన్ దాకా కొట్టచ్చు మనం. అంటే దీనికి డబల్, లిటరల్గా ఆల్మోస్ట్ రమారమి డబుల్ దాకా కొట్టచ్చు మనం. అంటే వుహాన్ దాకా కొట్టచ్చు. వుహాన్ అంటే కనుక వుహాన్ అది క్రూజ్ మిసైల్. బ్యాలిస్టిక్ మిసైల్ మనకు అగ్ని 5 చాలా దూరం కొట్టచ్చు, కొన్ని వేల కిలోమీటర్, 10,000 12,000 కిలోమీటర్ల కొట్టచ్చు, అది వేరే. ఒక క్రూజ్ మిసైల్ అంత దూరం వెళ్ళడం అనేది చాలా పెద్ద టెక్నాలజీ అది. వుహాన్లో వాళ్ళకు మొత్తం ఇండస్ట్రియల్ బేస్ ఉంది. వాళ్ళది స్టీల్ ఇండస్ట్రీ ఉంది, వాళ్ళది బేసిక్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ అని ఉన్నాయి. అదే వాళ్ళకి రేపు యుద్ధం అంటూ జరిగితే కానీ అదే వాళ్ళకు ఫీడ్ చేస్తుంటుంది. వార్ మెషిన్కి అదే ఫీడ్ చేస్తుంది. నాకు తెలిసి చైనా అంటే కనుక ఎవరు ఏ సిటీ గుర్తు చేసినా చేసుకోకపోయినా, తెలిసినా తెలియకపోయినా కోవిడ్ తర్వాత నుంచి వుహాన్ అనే పేరు మాత్రం అందరికీ ఖచ్చితంగా మైండ్లో రిజిస్టర్ అయి ఉంటుంది సార్. కరెక్ట్, తప్పకుండా. అంటే మోదీ గారు కూడా వెళ్ళారు కదా వుహాన్కి ఈ కోవిడ్ పాండమిక్ రాకముందర. మనకు షీ జిన్పింగ్ మహాబలిపురం రావడం, తర్వాత మనకు మోదీ గారు అక్కడ వుహాన్కి వెళ్ళడం చూసాం మనం. వుహాన్ చాలా చారిత్రకమైనటువంటి ప్రాంతం అది. యాంగ్సే రివర్ దగ్గర ఉంటుంది అది. హిస్టారికల్ సిటీ అది. అఫ్కోర్స్ దరిద్రం అది, వాళ్ళకి ఆ పేరు అట్లా వచ్చింది. అది ఈ యొక్క కరోనా వైరస్ మీద రీసెర్చ్ చేయడంతో అది వచ్చింది. కానీ అది పెద్ద ఇండస్ట్రియల్ బేస్ ఉంది అక్కడ. దానిని మనం టార్గెట్ చేయగలిగామంటే చైనా యొక్క వార్ మషిన్ని మనం హిట్ చేయొచ్చు. అందుకని ఇది అంత లీథల్ వెపన్ ఇది మనది. లిటరల్గా ప్రస్తుతానికి మన దగ్గర సర్ఫేస్ టు సర్ఫేస్ కొట్టగలిగినది ఒకటిది, ఎయిర్ టు సర్ఫేస్ కొట్టగలిగినటువంటిది, షిప్ లాంచ్ ఒకటి, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ డిప్లాయ్ అయిపోయి ఉన్నాయి. సబ్మరీన్ లాంచ్ టెస్ట్ అయింది, సక్సెస్ఫుల్గా అయింది. కానీ బహుశా ఇంకా దాంట్లో కొంత ఇంప్రూవ్మెంట్స్ చేయాల్సి ఉన్నట్టు. అంటే ఇవన్నీ బ్రహ్మోస్కి సంబంధించింది మాత్రమే. ఓకే, సబ్మరీన్ లాంచ్ ఆల్రెడీ 2013లో డెమాన్స్ట్రేట్ చేశారు. కానీ వాళ్ళు చెప్తున్న స్పెసిఫికేషన్స్ అంటే 40-50 మీటర్స్ బిలో ద వాటర్ అని చెప్తున్నారు. 40-50 మీటర్స్ బిలో ద వాటర్ అంటే కానీ మన PI-8 లాంటి పసిగట్టేస్తాయి. వాళ్ళకు ఉన్నటువంటి ఏవాక్స్ కానీ, వాళ్ళకు ఉన్నటువంటి హై టెక్నాలజీస్, శాటిలైట్స్, అవి గ్రౌండ్ పెనిట్రేషన్ పట్టుకోగలరు. ఓకే, సో కాబట్టి బహుశా ఇంకా డెప్త్లో వెళ్ళి 200-300 మీటర్స్ నుంచి ఫైర్ చేయగలిగినటువంటిది బహుశా ఇంప్రూవ్మెంట్స్ అవన్నీ వస్తున్నాయి. ఒక్కసారి వాటర్ సర్ఫేస్ దాటిన తర్వాత మళ్ళీ నార్మల్ బ్రహ్మోస్ లానే వెళ్తుంది. దానికి పైన ఉన్నటువంటి క్యానిస్టర్ ఉంటుంది కదా, క్యానిస్టర్లో మళ్ళీ అక్కడ కూడా బాంబులు ఉంటాయి అన్నమాట. బాంబులు అని సింపుల్గా చెప్తున్నాం, దాని మెటీరియల్ అది ఎక్కడ కావాలంటే అక్కడ ఇగ్నైట్ చేస్తారు. సో అది బ్లాస్ట్ అయితే కనుక దాని డైరెక్షన్ డిసైడ్ చేస్తుంది. డైరెక్షన్ డిసైడ్ చేసి బూస్టర్స్ ఉంటాయి, బూస్టర్స్ తీసుకువెళ్ళి దాన్ని టార్గెట్ కొడుతుంది అనమాట అది. సో అందుకని ఈ కేపబిలిటీ ఉంది మన దగ్గర, దాన్ని ఇంకా ఇంప్రూవైజ్ చేస్తున్నాం మనం. సో లిటరల్గా ఒక సబ్మరీన్ బేస్డ్ అంత లెవెల్లో లేకపోవచ్చు మనకి, అది ఇంకా 290 కిలోమీటర్స్ ఉండొచ్చు అది. బట్ మిగతావన్నీ కూడా మనం 800 కిలోమీటర్స్ దాకా మనం కేపబిలిటీ పెట్టుకున్నాం. సో ఇప్పుడు పాకిస్తాన్ అంటామా,
ఎక్కడ ఎంత దూరం కొట్టినా కానీ మన సరిహద్దుల నుంచి పాకిస్తాన్ మొత్తం తిప్పి కొడితే 500-600 కిలోమీటర్లు, మహా అంటే 700 కిలోమీటర్లు, అంతకు మించి లేదు అది. సో ఈ వర్షంతో బ్రహ్మోస్ మొత్తం పాకిస్తాన్లో ఎక్కడైనా మనం టార్గెట్ చేయగలం. కాబట్టి మన సరిహద్దులోనే ఉంటూ మన సరిహద్దు దాటకుండా ఇక్కడి నుంచి ఫైర్ చేసామంటే ఎక్కడైనా కొట్టచ్చు. పరాచినార్ కొట్టచ్చు, లేదా తుర్బట్ కొట్టచ్చు, లేదా మన గోదావరి కొట్టచ్చు, ఎక్కడి నుంచి ఎక్కడైనా కొట్టచ్చు మనం. అవన్నీ కూడా మన ఫైరింగ్ రేంజ్లో వచ్చేసాయి. దాని వాళ్ళ చైనాకే తిరుగులేదు, ఇంకా వీళ్ళకేం తిరుగుంటుంది, పాకిస్తాన్కి ఏం తిరుగుంటుంది. కాబట్టి అందుకని ఇది ఒక చాలా పెద్ద అచీవ్మెంట్ కింద మనం భావించాలి. బ్రహ్మోస్ అన్నది ఒక అద్భుతమైన అస్త్రం మన దగ్గర ఉన్నది. దీన్ని ఇంకా ఎన్హాన్స్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నారు. నెక్స్ట్ జనరేషన్ వస్తే కనుక బహుశా 1500 కిలోమీటర్ల దాకా కొట్టగలిగినటువంటి కెపాసిటీ ఆల్రెడీ పైప్ లైన్లో ఉంది. అది కోర్స్ ఇది మనం పబ్లిక్గా కూడా అమ్ముతున్నాం, అంటే దీన్ని మార్కెట్ చేస్తున్నాం మనం. బహుశా నెక్స్ట్ వియట్నాం ఉండొచ్చు, వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా దాని గురించి పర్సూ చేస్తున్నారు. చైనాతో బాధపడిన దేశాలందరూ కూడా మన దగ్గర వస్తున్నారు. ఆ ప్రత్యామ్నాయం కావాలి మనకు. అమెరికా ఏ రోజు మన నట్టేట ముంచి వెళ్ళిపోతుందో తెలియదు, వాళ్ళ భయాలు వాళ్ళకు ఉన్నాయి. రష్యా మీద డిపెండ్ అవ్వలేరు, బికాజ్ రష్యా మళ్ళీ చైనాకి ఎక్కడ కష్టం వస్తుందని చెప్పి వాళ్ళు ఇవ్వకపోవచ్చు. నేటో వాళ్ళ గొడవలో వాళ్ళు ఉన్నారు, కాబట్టి మనకు ఆల్టర్నేటివ్ ఏంటి అని చూసుకుంటున్నారు వాళ్ళు. సో అప్పుడు భారతదేశంలో చాలా కీలకంగా ఉంటుంది. మన దగ్గర ఉన్నటువంటి అద్భుతమైన అస్త్రం బ్రహ్మోస్. అందుకని మన సైంటిస్ట్ కానీ, మన బ్రహ్మోస్ ఇండస్ట్రీ కానీ, ఇతరత్ర దీని మీద పనిచేసినటువంటి టెక్నీషియన్స్ అందరికీ కూడా మనం అభినందిద్దాం. షూర్ సార్. అంటే మీరు ఇప్పుడు ఇందాకే చెప్పారు ప్రైస్ గురించి కానివ్వండి, లేకపోతే జియోపొలిటికల్ సిచ్యువేషన్స్ వల్ల భారతే ఎందుకు వాళ్ళకి ఒక రిలయబుల్ పార్ట్నర్ అని. సార్ ఇది మీరే చెప్పాలి. యాక్చువల్లీ మన వ్యూయర్స్కి కూడా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఆకాష్ మిసైల్ని నిజానికి మన వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయాలి అని డిసైడ్ అయినప్పుడు చాలామందికి ఏం స్టన్నింగ్ అనిపించిందంటే ఆకాష్ మిసైల్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ ఆన్ పార్ విత్ వెస్టర్న్ నేషన్స్ కానివ్వండి, రష్యా ఏవైతే ఇవి సప్లై చేస్తాయో వీళ్ళకి ఆన్ పార్ ఉంది. కానీ ప్రైస్ విషయంలో వచ్చేసరికి వాళ్ళకంటే చాలా తక్కువ ప్రైస్లో మనం ఇస్తున్నాం. సో మేబీ ఇండియా అమెరికా అనేది మీరు అన్నట్టుగా ఎప్పుడు ముంచెళ్తుందో అదొకటైతే అమెరికాది ఎఫర్ట్ చేయలేరు. ఆల్మోస్ట్ ఇప్పుడు మనమే F-35 1 to 2 times ఆలోచిస్తున్నాం. సో అమెరికాని చెప్పాలంటే చిన్న కంట్రీస్ నుంచి మనం ఒమిట్ చేసేయచ్చు. వియత్నాం, ఇవి. రష్యా మీరు అన్నట్టుగా చైనాతో కనెక్ట్ అయి ఉంది. సో చైనా ఈ తీసేస్తే కనుక నిజానికి చెప్పాలంటే ఇప్పుడు మిసైల్స్ విషయంలో ఆర్ ఇన్ ఎనీ అదర్ ఆస్పెక్ట్ ఇండియా సౌత్ ఏషియాకి అండ్ అట్ ది సేమ్ టైం సౌత్ అమెరికాలో ఉన్న చాలా నేషన్స్కి అలాంగ్ విత్ ఆఫ్రికా ఒక రిలయబుల్ పార్ట్నర్. చైనా, రష్యా, అమెరికా ఇవేవైతే గ్యాప్స్ వదిలేసి వెళ్ళాయో వాటిని ఫిల్ చేయగల సమర్థత ఇప్పుడు ఎంతవరకు ఉంది సార్ భారత్కి? మనకు ఆపర్చునిటీ ఉంది, కానీ ఇంకా మనమే మన కెపాసిటీ అంత లెవెల్కి ఇంకా మనం పుష్ చేయలేదు. ఓకే, సపోజ్ మన కెపాసిటీ పెంచుకున్నామంటే ఆపర్చునిటీ చాలా ఉంది. ఫర్ ఇన్స్టెన్స్ ఈరోజు తేజస్ కావాలని చాలా మంది కోరుకుంటున్నారు. మనం చూస్తున్నాం పరిస్థితి ఏంటో, మన ఎయిర్ ఫోర్స్కే ఇంకా తేజస్ సరిగా రావట్లేదు. GE-404 మొన్ననే వచ్చాయని చెప్తున్నారు. ఇన్ఫాక్ట్ ఫస్ట్ ఒక ఇంజిన్ వచ్చింది అంతే, తిప్పి కొడితే ఒక ఇంజిన్ వచ్చింది. 99 ఇంజిన్స్ రావాలి. అది F-404 వచ్చి GEది ఓల్డర్ వర్షన్. ఇంకా 414 ఎప్పుడు వస్తుందో తెలియదు మనకు నెక్స్ట్ తేజస్ అడ్వాన్స్డ్ తేజస్ MK2 దానికి కానీ ఆమ్కాక్ కానీ వాడుకునేటువంటి అవి ఎప్పుడు వస్తాయో మనకు తెలియదు. సో ఇటువంటి ఇబ్బందులు కొన్ని ఉన్నాయి మనకి. ఫర్ ఇన్స్టెన్స్ మనకు కొన్ని కాంపనెంట్స్ దాంట్లో వాడుతున్నటువంటి కొన్ని కాంపనెంట్స్ యూకే నుంచి వస్తున్నాయి. ఆ యూకే నుంచి వస్తున్నటువంటి కాంపనెంట్స్ వల్ల అర్జెంటీనా ఇది కొనట్లేదు. ఎందుకంటే అర్జెంటీనాకు వాళ్ళకి యుద్ధం కూడా జరిగింది, ఫాక్లాండ్ ఐలాండ్స్ యుద్ధం జరిగింది కదా. అందుకని యూకే కాంపనెంట్స్ అంటే వాళ్ళు కొనరు, ఎందుకంటే యూకే ఆ సప్లై లైన్ వాడు ఏమైనా ఇబ్బంది పెడతారో అని భయం వాళ్ళకి. సో ఇలాంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వీటికి. అందుకని మన సైన్యానికే మనం ఇంకా ప్రొవైడ్ చేసుకునేటువంటి పరిస్థితుల్లో మనం లేం. కాబట్టి ఆ కెపాసిటీ బిల్డింగ్ అంటూ జరిగితే ఆపర్చునిటీ చాలా ఉంది. ఈరోజు మేజర్గా 3 కూటములు ఉన్నాయి. ఒకటి వెస్టర్న్ అలయన్స్, అంటే అమెరికా కావచ్చు, లేదా యూరోపియన్ అలయన్స్, జపాన్, కొరియా, వీళ్ళు ఆస్ట్రేలియా, వీళ్ళు ఒక కూటమి ఉంది. రెండవది రష్యా ఆఫ్ కోర్స్ పవర్ హౌస్ ఆఫ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్. మూడవది చైనా అందరి దగ్గర కాపీ చేసింది, కానీ వాళ్ళు నంబర్ గేమ్ ఆడతారు. మీ దగ్గర ఒక షిప్ ఉంటే వాళ్ళు 20 షిప్పులు పంపిస్తారు. సో మీరు 10 డిస్ట్రాయ్ చేసినా ఇంకా మిగతా 10 మీ మీద వచ్చి పడతాయి. సో వాళ్ళంతా నంబర్ గేమ్స్ ఆడతారు. పెద్ద క్వాలిటీ అంత వెస్టర్న్ క్వాలిటీ అంత ఉండకపోవచ్చు, కానీ నంబర్ గేమ్ ఆడతారు. ప్లస్ వాళ్ళు క్వాలిటీని కూడా బాగా ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా బాగా రీసెర్చ్ చేస్తున్నారు, వాళ్ళు కూడా రివర్స్ ఇంజనీరింగ్ చేస్తున్నారు, బాగానే చేస్తున్నారు. అఫ్ కోర్స్ వెస్టర్న్ టెక్నాలజీకి వీళ్ళకి చాలా గ్యాప్ ఉంది ఇప్పటికి కూడా. ఆ గ్యాప్ని బ్రిడ్జ్ చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. బట్ స్టిల్ దట్స్ అ థర్డ్ మేజర్ పిల్లర్. వీళ్ళు ముగ్గురు కాకుండా ఇంకెవరున్నారు? ఇప్పుడు వెస్టర్న్ అలయన్స్తో పెట్టుకుంటే వాళ్ళు ఎలా నట్టేటు ముంచిపోయారో అందరూ చూశారు. రెండు, నువ్వు అన్నట్లు చాలా ఎక్స్పెన్సివ్. అది చిన్న దేశాలు అది అఫోర్డ్ కూడా చేయలేవు. వైట్ ఎలిఫెంట్, ఇప్పుడు మనం కార్ అయితే ఈజీ కొనొచ్చు, ఏదో కష్టపడి నాయానో అప్పు చేసి కొనుక్కోవచ్చు, కానీ దాని మెయింటెనెన్స్ ఖర్చులు ఎవరు చూస్తారు?
ఇన్ఫ్యాక్ట్ చాలామంది చెప్తారు, ఇన్ఫ్యాక్ట్ నేను ఆటోమోటివ్ ఇండస్ట్రీలో పనిచేశాను. మన కారు 10 లక్షలకి అమ్మామంటే దాని జీవితకాలంలో కనీసం అంటే ఒక 15-20 లక్షలు దానికి సర్వీసింగ్ నుంచి తీసుకుంటారు. సో దానికి మోర్ దెన్ డబుల్ దాని ఖర్చు సర్వీసింగ్లో వాళ్ళకి వచ్చేస్తుంది. దాని లైఫ్ స్పాన్ ఒక 10 ఏళ్ళు వాడారంటే 10-15 వాళ్ళు వాడారంటే ఆ పైసలు వచ్చేస్తాయి. సో అందుకని వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ కొన్న F-16లు ఇవన్నీ కొన్న దాని మెయింటెనెన్స్ ఎవరు చూస్తారు? ఇప్పుడు అందుకనే పాకిస్తాన్లో దాన్ని ఎవరికి అమ్మేస్తారో లేకపోతే చైనా ఎక్కడ దిగుతుందో అని చెప్పి ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ కూడా వాళ్ళకు సర్వీస్ అండ్ మెయింటెనెన్స్ పార్ట్స్కి అయినా శాంక్షన్ చేయాల్సి వచ్చింది. $300 మిలియన్ పైన శాంక్షన్ చేయాల్సి వచ్చింది. సో అందుకని ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. వాళ్ళ ఎక్విప్మెంట్ చాలా ఎక్స్పెన్సివ్. సెకండ్, చైనా మనకు తెలుసు కదా, చెలేతో చాంద్ తక్ నేతో షామ్ తక్ స్టేట్మెంట్ ఉంది కదా. ఎంతవరకు పనిచేస్తుంది ఎవరికి చెప్పలేడు. మనం చూసాం ఫర్ ఎగ్జాంపుల్ JF-17 మయన్మార్కి ఇచ్చినవన్నీ ఈవెన్ బాడీ క్రాక్స్ వచ్చేసాయి. ఎందుకు పనికి వస్తాయి? సో అందుకని చైనా రిలయబిలిటీ లేదు. క్వాంటిటీ తీసుకురావచ్చు కానీ రిలయబిలిటీ లేదు. నిజంగా యుద్ధంలో వాళ్ళు గెలిచినటువంటి దాఖలాలు ఎక్కడ లేవు. ఎప్పుడు యుద్ధం చేయలేదు. వాళ్ళ ఎక్విప్మెంట్ ఎక్కడ కూడా కాంబాట్ జోన్లో వాళ్ళు ప్రూవ్ చేసుకున్నటువంటి దాఖలాలు లేవు. వియత్నాం వార్ తర్వాత నిజానికి చెప్పాలంటే చైనా పర్టికులర్గా యుద్ధానికి వెళ్ళిందంటూ లేదు. మనతో డోక్లామ్ అండ్ గాల్వాన్ తీసేస్తే అది చిన్న స్కర్మిషెస్. అక్కడేం వీళ్ళు మేజర్ ఎక్విప్మెంట్ ఏమీ వాడలేదు ఒకటి. రెండవది, వాళ్ళు సప్లై చేసినటువంటి ఎక్విప్మెంట్ కూడా యుద్ధంలో దిగలేదు. ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళు గల్ఫ్లో మనకు వెస్ట్ ఏషియాలో ఇచ్చి ఉండొచ్చు, లేదా ఆఫ్రికాలో ఇచ్చి ఉండొచ్చు, లేదా మనకు లాటిన్ అమెరికాలో ఇచ్చి ఉండొచ్చు. అక్కడేవో కొన్ని యుద్ధాలు అయి ఉంటాయి కదా, మొగడిషు గివాడిషు ఎక్కడో అవుతున్నాయి, గొడవలు అవుతున్నాయి. ఎక్కడో తెలియదని వాడి ఉండొచ్చు కదా, ఎక్కడా వాడలేదు. అందుకని ఇది ఎప్పుడూ ప్రూవ్ అవ్వలేదు. ఒక కాంబాట్ జోన్లో పనిచేస్తాయా లేదని ఎక్కడ ప్రూవ్ అవ్వలేదు. సో అది వాళ్ళతో ప్రాబ్లం. మూడవది రష్యా ఈరోజు ఏ పరిస్థితుల్లో చూస్తున్నాం. వాళ్ళే మొత్తం ప్రొడక్షన్ అంతా కూడా వాళ్ళు యుద్ధంలో పెట్టుకుంటున్నారు. సరే, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత బహుశా శాంతి చర్చలు జరిగి ఏమైనా యుద్ధం విరామం అవుతుందో మనకు తెలియదు. బట్ స్టిల్ వాళ్ళు ఫర్ ఇన్స్టెన్స్ మన S-400 ఇవ్వడానికి చాలా డిలే చేస్తున్నారు. లాస్ట్ బ్యాటరీ ఇంకా రాలేదు మనకు. సో ఇటువంటి పరిస్థితులలో వాళ్ళు కూడా రిలయబుల్ కాదు. రైట్. మిగిలింది ఎవరు? భారతదేశం. కానీ మనం కనీసం అంటే ఒక 15-20 ఏళ్ళు వెనకబడి ఉన్నాం మనం. మోదీ గారు వచ్చిన తర్వాత ఆత్మనిర్భర్ భారత్ అని ఇక్కడ DRDOని పుష్ చేసి రీసెర్చ్ చేసి ప్రొడక్షన్ మనం తీసుకొచ్చిన తర్వాత ఈరోజు కనీసం మనం మార్కెట్లో ఉన్నామని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మనం మేజర్ ఎక్విప్మెంట్లు లేవు. ఇప్పుడు చిన్న చిన్న ఎక్విప్మెంట్లో మనం మార్కెట్లో ఉన్నాం మనం. ప్లస్ అసెంబ్లీస్, సబ్ అసెంబ్లీస్, కాంపనెంట్స్ ఇవన్నీ కూడా ఈవెన్ అమెరికాకి వెస్ట్ కూడా మనం సప్లై చేస్తున్నాం మనం. బట్ ఆ పరిస్థితి అంటే పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ తయారు చేయడానికి ఇంకా మన దగ్గర అటువంటి కెపాసిటీ లేదు. వస్తే మాత్రం ఆపర్చునిటీ, అద్భుతమైన ఆపర్చునిటీ ఉంది. రిలయబుల్ పార్ట్నర్షిప్ మనం ఇవ్వచ్చు వాళ్ళందరికీ కూడాను. కాబట్టి రాబోయే రోజుల్లో బహుశా 5-10 ఏళ్ళ లోపు బహుశా మనం ఆ స్థితికి వస్తాం. ఇప్పుడైతే మనం ఆ గ్యాప్ని ఫిల్ చేసే పరిస్థితిలో మనకు అంత కెపాసిటీ లేదు మన దగ్గర. షూర్ సార్, నిజంగానే మీరు అన్నట్టుగా ఏదైతే మనం మామూలుగా ఎక్స్పోర్ట్లో అమెరికా, ఇజ్రాయెల్, రష్యా అని అంటామో ఆ లిస్టులోకి భారత్ కూడా త్వరగా రావాలని కోరుకుందాం సార్. నెక్స్ట్ సార్, ఇప్పుడు వరకు బ్రహ్మోస్ గురించి చెప్పారు. ఆ బ్రహ్మోస్ అది క్రూజ్ మిసైల్ అని చెప్పి అది ఎంత లీథల్ అని చెప్పారు. బట్ ఎట్ ది సేమ్ టైం బలిస్టిక్ మిసైల్స్ని కూడా మనం తీసి పారేయక్కర్లేదు. వాటికి ఉండే స్పెషాలిటీస్, వాటికి ఉండే లిథాలిటీ వాటికి ఉంటాయి. మీరే చెప్పారు అగ్ని మిసైల్ ఎంత డేంజరస్ అది నిజానికి శత్రువు అని. సో ఇప్పుడు అగ్ని మిసైల్కి పనిచేసిన ఒక సైంటిస్ట్ ఏమన్నారు అంటే అగ్ని మిసైల్ కేవలం స్టెటిక్గా ఉన్న చోటే కాకుండా మూవింగ్ టార్గెట్స్ని కూడా అగ్ని మిసైల్ హిట్ చేయగలుగుతుందని అన్నారు. ఇది నిజానికి చెప్పాలంటే మనకు ఒక గేమ్ చేంజర్ అని, ఎట్ ది సేమ్ టైం ఇది మనకు ఒక పెద్ద బూస్ట్ అనుకోవచ్చా సార్ మన ఫోర్సెస్కి? కరెక్ట్. ఫస్ట్ బ్యాలిస్టిక్ మిసైల్ అంటే ఏంటో అర్థం చేసుకుంటే ఎందుకు ఇది చాలా కీలకమైందో అని అర్థం చేసుకోవచ్చు. ఓకే. బ్యాలిస్టిక్ మిసైల్ అంటే మనం ఒక టార్గెట్ని ఫిక్స్ చేస్తాం, ఇక్కడి నుంచి ఫైర్ చేస్తుంది. అది మన అట్మాస్ఫియర్ లోపలే వెళ్ళి కిందికి వచ్చేటువంటి కొన్ని ఉంటాయి. అట్మాస్ఫియర్ దాటి స్పేస్లోకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చే కొన్ని బ్యాలిస్టిక్ మిసైల్స్ ఉంటాయి. ఆ కిందికి వస్తున్నప్పుడు గురుత్వాకర్షణ శక్తి, గ్రావిటేషనల్ ఫోర్స్ తోటి అది డైరెక్ట్గా వచ్చి కొడుతుంది. అప్పుడు అది లిటరల్గా కొన్ని హైపర్సానిక్ స్పీడ్లో వస్తాయి. కానీ ఫైర్ చేసినప్పుడు హైపర్సానిక్ కావు. అవి నార్మల్ మిసైల్స్ ఫైర్ అవుతాయి, సబ్సానికే ఉంటాయి. ఆ స్టేట్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ కింద దిగుతున్నప్పుడు ఆ స్పీడ్ పికప్ చేస్తుంది అది. కానీ బ్యాలిస్టిక్ కదా, అంటే మనం ఇక్కడి నుంచి ఒక రాయి వేసామంటే అది పైకి వెళ్ళి మళ్ళీ కింద పడుతుంది, అంతేనా? ఆ ట్రెజెక్టరీ మాత్రమే పనిచేస్తుంది అది. బ్యాలిస్టిక్ అంటే అది జనరల్గా. క్రూజ్ అంటే అట్లా కాదు. క్రూజ్ అవుతూ మనం ఎలా ఉంటే నావిగేట్ చేసుకోవచ్చు. బ్యాలిస్టిక్ మిసైల్స్ చాలా దూరం కొట్టచ్చు. క్రూజ్ మిసైల్స్ అంత దూరం వెళ్ళే కెపాసిటీ వాళ్ళకు ఉండవు. ఇప్పుడు ఇంకా అవి కూడా ఎంకరేజ్ చేసుకుంటారు, కానీ దీనంత లేదు. ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ అన్నారు, కానీ ఇంటర్ కాంటినెంటల్ క్రూజ్ మిసైల్స్ మనకు లేవు. దాంట్లో కొన్ని క్రూజ్ ఫీచర్స్ పెట్టచ్చు వాళ్ళు, కానీ బట్ స్టిల్ బ్యాలిస్టిక్ ఈజ్ బ్యాలిస్టిక్. సో షిప్పులు, ఫర్ ఇన్స్టెన్స్ షిప్పులను టార్గెట్ చేయడానికి మనకు చూస్తే కనుక DF-21D అని చైనా ఒక వెపన్ తయారు చేసింది. నిజంగా ప్రపంచంలో ఎవరి దగ్గర లేనట్టే లిటరల్గా.
ఎందుకంటే బ్యాలిస్టిక్ మిసైల్ అయినసరికి ఇందాక నేను అన్నట్టు ఒక గ్రావిటీతో పడుతుంది, అంటే టార్గెట్ దగ్గర ఉంటుంది. సపోజ్ ఆబ్జెక్ట్ కదిలిపోతుందంటే కనుక అది వాళ్ళు ఫైర్ చేసిన తర్వాత అది కింద పడేసరికి ఆబ్జెక్ట్ ఉండకపోవచ్చు అక్కడ. అంటే ఎందుకంటే వాళ్ళు చాలా దూరం నుంచి ఫైర్ చేస్తారు, సో వాళ్ళ క్యాల్కులేషన్ ఒకటి ఉంటుంది, షిప్ అక్కడ ఉంటుందని. సో మేబీ వీళ్ళు ఇలా ఫైర్ చేసేసరికి వాళ్ళకి సిగ్నల్స్ వచ్చి ఐదర్ స్లో అన్న అవ్వచ్చు, వాళ్ళ రూట్ అన్నా మార్చచ్చు, ఫాస్ట్ అన్నా చేయొచ్చు. కరెక్ట్, ఏదైనా చేయొచ్చు వాడు, దాంతో తప్పించుకొని వెళ్ళిపోవచ్చు వాడు. సో అటువంటిప్పుడు ఈ బ్యాలిస్టిక్ మిసైల్ ఏం పనిచేయదు. ఓకే, ఎందుకంటే వాళ్ళు ఫైర్ చేసే ప్రాంతం నుంచి చూస్తే కనుక బహుశా వీళ్ళకి 10 నిమిషాలు పట్టచ్చు, 10-15 నిమిషాలు పడుతుంది దాని టార్గెట్ మీద రావడానికి. 10-15 నిమిషాల తర్వాత ఆ టార్గెట్ అక్కడి నుంచి వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి. అందుకని దీంట్లో ఆ ఫీచర్స్ తీసుకొచ్చి వీళ్ళు ఈ DF-21Dలో చైనా అచీవ్ చేశామని చెప్పారు. దాని పేరే షిప్ కిల్లర్స్ అని పేరు పెట్టారు. షిప్లని ఎస్పెషల్లీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ కిల్లర్స్ అన్నారు వాళ్ళు. అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ని వాళ్ళు టార్గెట్ చేస్తే అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అక్కడి నుంచి వెళ్ళిపోయినా కానీ దాన్ని వెతికి వెంటాడి కొడతాయి ఇవి అని చైనా క్లెయిమ్ చేసింది. దాంట్లో అంటే దాన్ని ఏమంటారంటే టర్మినల్ ఫేజ్ అంటారు, ఆఖరి పడిపోయే సమయంలో దాన్ని క్రూజ్ చేసేటువంటి టెక్నాలజీ దాంట్లో పెట్టారు వాళ్ళు. అగ్ని-1P భారతదేశం కూడా అదే చేసింది అని మనకు ఇప్పుడు ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. దాంట్లో ఏంటంటే ఇప్పుడు మనం వాళ్ళ చైనీస్ షిప్పులు మనకు ఇండియన్ ఓషన్ ఏరియాలో చాలా వస్తున్నాయి. IOR అంటాం కదా, ఇండియన్ ఓషన్ రీజియన్, ఇక్కడ చాలా వస్తున్నాయి. మనకు హంబన్ తోట కావచ్చు, లేదా మన గ్వాదర్ కావచ్చు, లేదా మన మాల్డీవ్స్ కావచ్చు, లేదా క్యోపియూ మన మియాన్మార్లో కావచ్చు, బంగ్లాదేశ్లో కూడా వస్తున్నారు వాళ్ళు. ఈ ప్రాంతం అంతా తిరుగుతున్నారు వాళ్ళు. జిబోటీలో వాళ్ళకి ఆల్రెడీ బేస్ ఉంది. ఈ ప్రాంతంలో వాళ్ళు గస్తీలు తిరుగుతున్నప్పుడు రేపు ఏమైనా ఘర్షణ వాతావరణం వచ్చి దాన్ని మన మీద ఏదైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటే కనుక దాన్ని టార్గెట్ చేయగలిగిన కెపాసిటీ మనకు ఉండాలి. కాబట్టి ఆ కెపాసిటీ అగ్ని-1P ఇస్తోంది. ఇది నిజంగా కొట్టగలిగితే కనుక అది మూవింగ్ టార్గెట్ కూడా కొడుతుంది అని మన ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అది కనుక జరిగిందంటే చైనా ఇండియన్ ఓషన్ రీజియన్లో సురక్షితంగా ఉండదు. అండ్ ఫర్ ద రికార్డ్ చెప్పాలంటే మనం చైనా లాగా క్లెయిమ్స్ చెయ్యం, అంటే మనం చెప్పామంటే 100% అది ట్రూతే ఉంటుంది, అన్లైక్ చైనా. నాట్ జస్ట్ దట్, చాలా తక్కువ చెప్తాం మనం. దాని కెపాసిటీ చాలా ఉంటుంది, కొంత మనం అదే పనిగా స్ట్రాటజీగా దాన్ని తక్కువ చెప్తాం మనం. పబ్లిక్ డొమైన్ లేదు అది మాత్రమే చెప్తాం మనం. అందుకని మనం చూస్తే కనుక DRDO చీఫ్, మాజీ DRDO చీఫ్ అవినాష్ చంద్ర గారి స్టేట్మెంట్ ఇచ్చారు. ఓకే, అది ఒక సైంటిస్ట్ ఇచ్చారంటే కనుక మనం దాని యొక్క డెప్త్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది చైనాకు అర్థమైంది, కానీ మన దేశంలో దీని గురించి ఎవరు మాట్లాడలేదు. సో సాడ్. మనకింత టెక్నాలజీ ఉంది, మనం చాలా, నేను రీసెంట్ కూడా చూశాను, మనకు పెద్ద పెద్ద విశ్లేషకులు కూడా ఎక్కడో లేము, మనం ఎక్కడో చాలా ఉన్నాం. అవును కరెక్టే, వాళ్ళ స్థాయిగా ఎందుకో ఎదగలేదు, కానీ మనం క్రిటికల్ టెక్నాలజీస్లో, క్రూషియల్ డిఫెన్స్ ఇష్యూస్లో మనం ఈరోజు వెనకబడి లేము అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఇండియన్ ఓషన్ రీజన్ ఇస్ మన బ్యాక్ యార్డ్, మన పెరటి లాగా మనం భావించవచ్చు. ఇక్కడ ఎవరు వచ్చినా వాళ్ళని ట్యాకిల్ చేసేటువంటి అధికారం మనకు ఉన్నది, శక్తి మనకు ఉండాలి. కాబట్టి అగ్ని-1P అనేది చాలా క్రూషియల్. ఇది కనుక మనం టార్గెట్ చేసామంటే మొత్తం వాళ్ళ రీసెర్చ్ వెసల్స్ అన్ని మనం నాకౌట్ చేయొచ్చు. చైనాకు అదే భయం, ఇండియన్ ఓషన్ రీజన్ లేనిది వాళ్ళ బతుకు లేదు. ఎందుకంటే వాళ్ళు ఆఫ్రికా నుంచి వాళ్ళ మొత్తం మినరల్స్ తీసుకెళ్తారు, అలాగే గల్ఫ్ నుంచి వాళ్ళు చమురు తీసుకెళ్తారు, వాళ్ళ ఎనర్జీ నీడ్స్ అన్ని ఇక్కడి నుంచి వస్తాయి. మలక్కా స్ట్రైట్ కరెక్ట్, చోక్ పాయింట్ మలక్కా స్ట్రైట్. అలాగే వాళ్ళు అట్నుంచి ఏమైనా వాణిజ్యం చేయాలన్నా యూరోప్ వాళ్ళకి మేజర్ కస్టమర్ బేస్, ఆఫ్రికాలో అమ్మాలన్నా, గల్ఫ్లో అమ్మాలన్నా, భారతదేశానికి అమ్మాలన్నా మలక్కా స్ట్రైట్లో రావాలి వాళ్ళు. కాబట్టి ఇక్కడ వాళ్ళ కెపాసిటీ లేదు, మన కెపాసిటీ ఎక్కువ ఉంది. అందుకనే ఆ భయంతో వాళ్ళు CPEC పెట్టుకున్నారు వాళ్ళు, లేదా ఇరాన్తో ఒప్పందాలు చేసుకోవడం. ఇవన్నీ కూడాను భారతదేశం యొక్క కెపాసిటీకి భయపడి వాళ్ళు చేశారు. ఇప్పుడు దీనితోటి మనం అగ్ని-1P తోటి ఇంకా ఎన్హాన్స్ చేసుకున్నాము. సో రేపటి రోజు వాళ్ళు కనుక ఏదైనా మనతోటి ఏమైనా పిచ్చి పనులు చేస్తే వాళ్ళకి సమాధానం ఇచ్చేటువంటి కెపాసిటీ మన దగ్గర ఉంది. ఇన్ఫ్యాక్ట్ 1962లో అక్కడ మనకు యుద్ధం జరిగి మనం ఓడిపోయామంటున్నాం కదా, మనం యాక్చువల్గా ఓడిపోవడానికి కారణం ఏంటంటే అప్పటి ప్రభుత్వం బేసిక్గా మన నేవీ ఎయిర్ ఫోర్స్ని బరిలోకి దించలేదు. నేవీ ఎయిర్ ఫోర్స్ బరిలో దిగింటే చైనా వాళ్ళే దాసోమని వెళ్ళిపోయిండేవాళ్ళు. మొత్తం ఏదైతే ఆక్యుపై చేశారో అవన్నీ కూడా వదిలేసి వాళ్ళకి వెళ్ళిపోయిండేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళని ఒక్కసారి మనం మలక్కాలో ఆపేసామంటే మొత్తం వాళ్ళ ఎకానమీ కొలాప్స్ అయిపోతుంది. వాళ్ళు ఇంకే తిండి కూడా ఉండదు, వాళ్ళు ఫుడ్ ఇన్సెక్యూరిటీ ఉంది చైనాలో, ప్లస్ ఈ ఎనర్జీ సెక్యూరిటీ కూడా మొత్తం ఇక్కడి నుంచే వెళ్ళాలి. రమారమే 70-75% ఇక్కడి నుంచి ఈ మలక్కా స్టేట్ నుంచే వెళ్తుంది. అది చేయలేదు. ప్లస్ మన ఎయిర్ ఫోర్స్ వెళ్తే కనుక మన ఎయిర్పోర్ట్స్ అన్నీ కూడా ప్లేన్స్లో ఉన్నాయి. వాళ్ళవన్నీ కూడా ఎత్తైన ప్రాంతం 15-16 వేల అడుగులు ఎత్తున టిబెట్ ప్లాటోలో ఉన్నాయి. అవి టేక్ ఆఫ్ చేస్తే కనుక దానికి మనిషి ఎలాగో అది కూడా ఆక్సిజన్ తీసుకోవాలి కదా, ఆక్సిజన్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఫుల్ ఫ్యూయల్ పెట్టుకొని ఢిల్లీ దాకా వాళ్ళు రావాలంటే 1-2 మిసైల్స్ పెట్టుకోవాలి, అంతకంటే ఎక్కువ పెట్టుకోలేరు. మిసైల్స్ ఎక్కువ పెట్టుకోవాలంటే పెట్రోల్ తక్కువ పెట్టాలి, దాన్ని ఫ్యూల్ తక్కువ పెట్టాలి. ఫ్యూల్ తక్కువగా వచ్చారంటే కనుక వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళలేరు వాళ్ళు.
కాబట్టి ఆ ప్రాబ్లం ఉంది వాళ్ళకి. మన ఎయిర్ క్రాఫ్ట్స్ కనుక అప్పుడు దిగుండింటే ఈవెన్ ఆ పాత ఎయిర్ క్రాఫ్ట్స్ దిగున్నా కానీ కూడా చైనాని మనం భూస్థాపితం చేసి ఉండొచ్చు. ఓకే. కానీ అప్పటి మనకు తెలుసు కృష్ణమేనన్, నెహ్రూ వీళ్ళు ఏం చేశారో మనకు తెలుసు, దాంతో ఓడిపోయారు. కానీ మన కేపబిలిటీ అంత చాలా కేపబిలిటీ ఉంది. ఎందుకంటే చైనా మన కేపబిలిటీ చూసి చాలా భయపడుతుంది. ఈ అగ్ని 1P అన్నది ఇంకొక పెద్ద థ్రెట్ చైనాకు. అందుకనే మనం లాస్ట్ డిఫెన్స్ రౌండప్లో మనం చర్చించాం కదా, వాళ్ళు చెంగ్డు ఏరియాలో వాళ్ళు చాలా పెద్ద సూపర్ సెన్సిటివ్ రెడార్ని పెట్టుకున్నారు వాళ్ళు మొత్తం. ఇన్ఫ్యాక్ట్ మన శ్రీహరికోట నుంచి కానీ తమిళనాడు నుంచి కానీ ఇక్కడ ఎక్కడైనా మన మిసైల్ లాంచెస్ ఇవన్నీ కూడా వాళ్ళు మానిటర్ చేయడానికి అక్కడ పెట్టుకుంటారు. చాలా భయంతో ఉంది యాక్చువల్గా చైనా, అది అర్థం చేసుకోవాలి మనం. రైట్ సార్. మన వ్యూయర్స్ కోసం నిజానికి చెప్పాలంటే ఒక చిన్న, మీరు ఇందాక అన్నారు మనం క్రిటికల్ టెక్నాలజీస్లో మనం ఎంత వెనుకబడి ఉన్నామని. ఫ్రాంక్లీ స్పీకింగ్ సార్, నిజానికి చెప్పాలంటే వరల్డ్ పవర్స్ మిలిటరీలో అనేసరికి మనం మామూలుగా అయితే అమెరికా అంటాం, లేకపోతే చైనా, లేకపోతే రష్యా, కొన్ని ఏరియాస్లో నిజానికి ఇజ్రాయెల్ని ఉంటాం. బట్ నిజానికి చెప్పాలంటే సూపర్ పవర్ అయినా సరే అమెరికా కూడా నిజానికి అన్నీ మ్యానుఫ్యాక్చర్ చేసుకోలేదు. చాలా అమెరికా కూడా నిజానికి చెప్పాలంటే ఇంపోర్ట్ చేసుకుంటుంది. సో యాక్చువల్లీ చెప్పాలంటే ఇది కూడా మన వాళ్ళు తెలియకపోవడంతో ఒక నెరేటివ్ ఎలా బిల్డ్ అవుతుందంటే ఇండియా చాలా వెనుకబడి ఉంది అని అంటారు. చెప్పాలి అంటే ఇనేవే రష్యా ఒక్కటే చాలా వరకు మ్యానుఫ్యాక్చర్ చేసుకోగలుగుతుంది. అఫ్కోర్స్ దానికి కూడా మెటీరియల్స్ అది కూడా ఇంపోర్ట్ చేసుకుంటుంది. బట్ కంపేర్ టు అమెరికా చెప్పాలంటే రష్యా నిజానికి దాని ఇన్హౌస్ ఏదైతే ఉంటుందో దాని కెపాసిటీ ఎక్కువ సార్. సో మన వాళ్ళు యాక్చువల్లీ చెప్పాలంటే నెరేటివ్లో ఇది కూడా మనం తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతన్నా ఉంది. అమెరికా కూడా నిజానికి అన్ని మ్యానుఫ్యాక్చర్ చెయ్యదు. సరే ఇజ్రాయెల్ ఎకానమీనే అంత లేదు కాబట్టి ఇజ్రాయెల్ మనం ఇందులో కన్సిడరేషన్లోకి తీసుకోలేం. ఐరన్ డోమే మ్యానుఫ్యాక్చర్ చేయలేరు వాళ్ళు. అంటే ఇజ్రాయెల్ ఉన్నది ఏంటంటే వాళ్ళు టెక్నాలజీ, వాళ్ళ దగ్గర రీసెర్చ్ బాగా అద్భుతంగా చేయగలరు. అవును. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి థ్రెట్స్ బట్టి వాళ్ళ రెస్పాన్స్ టైం చాలా తక్కువ ఉండాలి. వాళ్ళు కనుక గాజా నుంచి ఫైర్ చేస్తే అష్కలాన్కి 1 నిమిషంలో వెళ్ళిపోతుంది, 60 సెకండ్స్లో వెళ్ళిపోతుంది. అది 1 మినిట్ 2 మినిట్స్ మ్యాక్సిమం. అష్కలాన్ మీద పడితే కానీ అష్కలాన్ ఎలా ప్రొటెక్ట్ చేయాలి? అందుకే వాళ్ళ రెస్పాన్స్ టైం చాలా తక్కువ ఉండాలి. అది వాళ్ళ ఇబ్బంది. మనకు అలా కాదు. మనకు చైనా కానీ పాకిస్తాన్ కానీ వాళ్ళు ఎక్కడి నుంచి ఫైర్ చేసినా కానీ కూడా వాళ్ళ సరిహద్దుల నుంచి ఫైర్ చేసినా మన మేజర్ సిటీస్ రావడానికి మనకు సఫిషియంట్ టైం ఉంటుంది. మనకి 10-15 నిమిషాలు మినిమం పడుతుంది. మనకి ఢిల్లీ మీద రావాలన్నా, మేజర్ ఇండస్ట్రియల్ హబ్స్ గుడ్గాం, నోయిడా ఇటు రావాలన్నా, లేదా లుధియానా ఇవన్నీ రావాలంటే కూడా అఫ్కోర్స్ లుధియానా కొంచెం దగ్గరగా ఉంది పాకిస్తాన్కి, బట్ మిగతావన్నీ కూడా చైనీస్ సైడ్ చూస్తే కనుక చాలా దూరం ఉన్నాయి మన సిటీస్ అన్నీ. కాబట్టి మనం రెస్పాన్స్ చేయొచ్చు. కాబట్టి ఇజ్రాయెల్కి ఉన్న టెక్నాలజీ మనకు అక్కర్లేదు, వేరే టెక్నాలజీస్ మనం పెట్టుకోవచ్చు. కానీ వాళ్ళ టెక్నాలజీ మీద చాలా ఇంప్రూవ్ చేస్తారు. ఆ టెక్నాలజీని మిగతా దేశాలలో వాళ్ళు దాన్ని పంపించి ఆ టెక్నాలజీ తోటి మళ్ళీ ఎక్కడో మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇజ్రాయెల్ కొనుక్కుంటుంది. ఫర్ ఇన్స్టెన్స్ హైదరాబాద్లో కూడా వాళ్ళ జాయింట్ వెంచర్స్ ఉన్నాయి, వాళ్ళ అంటే ఆఫ్ షోర్ యూనిట్స్ ఉన్నాయి. ఇక్కడ చైనీస్ ఇజ్రాయలీ మిలిటరీకి సప్లై చేసేటువంటి కంపెనీలు ఇక్కడ ఉన్నాయి. వాళ్ళు ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసి అక్కడికి వెళ్తారు. ఎందుకంటే వాళ్ళకి స్పేస్ లేదు, అక్కడ వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి అటువంటిది వాళ్ళు చేస్తారు. కానీ అమెరికా ఏంటంటే వాళ్ళు ఒక మోడల్ తీసుకొచ్చారు, సప్లై చైన్ సిస్టమ్ పెట్టారు. వాళ్ళు సప్లై చైన్ సిస్టమ్స్ పెట్టి ఎస్పెషలీ పొల్యూషన్ ఎక్కువ వస్తున్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా దేశం నుంచి తీసేశారు. సో అన్ని దేశాల నుంచి కాంపోనెంట్స్ తెచ్చుకుంటారు. ఏదో యూరోప్ నుంచి కొన్ని తెచ్చుకుంటారు, కొరియా, జపాన్, ఫిలిప్పైన్స్ ఇక్కడ నుంచి కొన్ని తెచ్చుకుంటారు, భారతదేశానికి కొన్ని తెచ్చుకుంటారు, చైనా నుంచి కొన్ని తెచ్చుకుంటారు, లేదా బ్రెజిల్, తర్వాత మనకు మెక్సికో, కెనడా, అన్ని కాంపోనెంట్స్ కూడా వాళ్ళు అసెంబ్లీ చేస్తారు వాళ్ళు. ఓకే. సో అందుకని దాంతో ఏమైందంటే వాళ్ళ డిపెండెన్సీస్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్ చాలా పెరిగిపోయింది. ఓకే. ఇప్పుడు ఒకవేళ వీళ్ళందరితోటి కనుక డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నటువంటి పని కనుక కంటిన్యూ అయ్యి అది కనుక గొడవలు పెట్టుకుంటే సప్లై చైన్స్ కట్ అయితే వాళ్ళ డిఫెన్స్ ప్రొడక్షన్ కూడా దెబ్బతింటుంది. ఓకే. సో మనకేంటంటే మనకి క్రిటికల్ టెక్నాలజీస్ మనకి ఇంతకాలం లేవు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజిన్ టెక్నాలజీ మన దగ్గర లేదు ఇంతకాలం. మనం ఏం చేసుకున్నామంటే కొలాబరేటివ్ మోడల్ మనం తీసుకున్నాం. మనం ఈ కంపెనీస్ తోటి కొలాబరేట్ చేసుకొని మేక్ ఇన్ ఇండియా పెట్టమన్నాం, ఇక్కడ వచ్చి మ్యానుఫ్యాక్చర్ చేయమన్నాం. సో మెల్లిమెల్లిగా ఆ టెక్నాలజీ మనం అర్థం చేసుకొని మనం స్టార్ట్ చేసే పరిస్థితి మనం చేస్తున్నాం. మనం అఫ్కోర్స్ ఈ మేజర్ డిఫెన్స్ దేశాల కంటే చాలా వెనకబడి ఉన్నాం. కనీసం అంటే ఒక 20 ఏళ్ళు వెనకబడి ఉన్నాం. అన్ఫార్చునేట్ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ళు మనం కోల్పోయాం. అప్పుడు కానీ వీళ్ళు ఫోకస్ పెట్టుంటే ఈ పాటికి చాలా త్వరితగతిన పైకి వెళ్ళుండేవాళ్ళు. అన్ఫార్చునేట్ వాళ్ళు దీని మీద ఏం పెట్టలేదు. అన్ని డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్స్లో పైసలు తినడము, వీటిలోనే వాళ్ళు బిజీగా ఉన్నారు. ప్లస్ మాకు బడ్జెట్ లేదని చెప్పి ఓపెన్గా ఐ క్యాంటీన్ చెప్పారు కదా మనకు రఫైల్ ఆర్డర్ ఇస్తున్నప్పుడు. సో అటువంటి పరిస్థితుల్లో మనం 10 కనీసం అంటే ఒక దశకం కోల్పోయాం మనం. అంటే ఒక 10 ఇయర్స్ మనం కోల్పోయామంటే ఒక 2 జనరేషన్స్ మిస్ అయిపోతాం మనం. సో ఇప్పుడు అది మన పరిస్థితి. అందుకని మనం చాలా వెనకబడున్నాం. మోదీ గారు కూడా వచ్చి ఆయన స్టార్ట్ చేసినారు, మళ్ళీ కోవిడ్ వచ్చింది, సో మళ్ళీ దెబ్బతిన్నాం మనం. సో ఇవన్నీ అయ్యేసరికి మనం లిటరల్గా ఒక 15-20 సంవత్సరాలు వెనకబడున్నాం చైనాకి. అమెరికాకే ఆఫ్కోర్స్ ఇంకా చాలా జనరేషన్స్ వెనకాల ఉన్నాం మనం. బట్ ఎస్ అట్లీస్ట్ గతంలో ఉన్న పరిస్థితి లేదు ఈరోజు. మనకు చాలా త్వరితగతిన వెళ్తున్నాము. బట్ ఎస్ రస్తా లంబా హే అంటారు కదా, ఇంకా చాలా దూరం వెళ్ళాలి.
లెట్స్ హోప్ సార్ ఇంకో లాస్ట్ డికేడ్ ఇంకా లేదనే అనుకుందాం, మనం క్యాచప్ ఇంకా చేస్తూ ఆన్ పార్ అయిపోవాలని నిజానికి కోరుకుందాం సార్. అది ఇంపార్టెంట్ కూడా గివెన్ ద కరెంట్ జియో పొలిటికల్ సినారియో. రైట్ సార్, ఇప్పటివరకు మన మిసైల్స్ స్ట్రెంగ్త్ గురించి మీరు చెప్పారు, కానీ అట్ ది సేమ్ టైం మన అపోనెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఇన్ఫ్యాక్ట్ మనం అపోనెంట్స్ అని వాళ్ళు ఫీల్ అవుతారు, చైనా కానీ పాకిస్తాన్ కానీ, వాళ్ళు వాడే ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్లో ఫ్లాస్ ఉన్నాయని చెప్పి ఒక మ్యాగజైన్, ఒక డిఫెన్స్ మ్యాగజైన్ ఏదైతే ఉందో ఆ మ్యాగజైన్ రివీల్ చేసింది. దానివల్ల దాని కెపాసిటీ చాలా తగ్గింది అని చెప్పి అంటున్నారు JF-17ది. ఇందులో నిజం ఎంత ఉంది సార్, అండ్ ఆ ఫ్లా ఏంటి, ఇది నిజమేనా? ఒకవేళ నిజమైతే కనుక చైనాకి పాకిస్తాన్కి ఇది ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది యుద్ధం వస్తే? మనకు ఎయిర్ ఫోర్స్ మంత్లీ అన్నటువంటి మ్యాగజైన్ యూకేలో పబ్లిష్ అవుతుంది. ఇది వీళ్ళు చాలా టెక్నికల్గా అనలైజ్ చేసి JF-17 ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో దాన్ని యొక్క కెపాసిటీ, దాని యొక్క వీక్నెసెస్ ఏమున్నాయి వాళ్ళు అనలైజ్ చేశారు. JF-17 అనేది చైనా కానీ పాకిస్తాన్ కానీ చాలా కీలకమైనటువంటి ఎయిర్ క్రాఫ్ట్. అది ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్. ఫర్ ఇన్స్టెన్స్ మనకు F-16 ఎలాగైతే చాలా దేశాల్లో చాలా కీలకమైన ఫైటర్ ఉందో, అఫ్కోర్స్ F-16 పాకిస్తాన్ దగ్గర కూడా ఉంది, కానీ చైనీస్ వర్షన్ వచ్చి JF-17. అలాగే చైనా ఎయిర్ ఫోర్స్లో కూడా మ్యాక్సిమం నెంబర్ JF-17s ఉంటాయి. JF-17, JF-10లే మ్యాక్సిమం ఉంటాయి. JF-20 సో కాల్డ్ 5th జనరేషన్ తక్కువ ఉంటాయి, మిగతా ఇవి ఎక్కువ ఉంటాయి. అంటే బేసిక్ ఇమ్మీడియట్ వాళ్ళకు ఉన్నటువంటి మేజర్ ఫోర్స్ ఏదైతే ఉందో JF-17. దాని వీక్నెస్ గురించి వీడు చెప్తే ఏం చెప్పారంటే, మనకు యాక్టివ్ ఎలక్ట్రానికలీ స్కాన్డ్ అరే అంటారు, AESA అంటారు. AESA అనేది ఒక టెక్నాలజీ. అది ఏం చేస్తుందంటే, మనకు ఈ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ఫ్యూసలాజ్లో ముక్కు సైడ్ బాగా కోన్ షేప్ ఉంటుంది కదా, అక్కడ పెడతారు. అది ఒక రెడార్. ఆ రెడార్ కెపాసిటీ బట్టి మనం ఎయిర్ క్రాఫ్ట్ ఎలా పనిచేస్తుందో మనం చెప్పచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ దీన్ని ఒక ఎగ్జాంపుల్గా మనం చూడాలంటే, మన దగ్గర ఒక పవర్ఫుల్ కార్ ఉంది, మర్సిడీస్ బెంజో లేకపోతే ఇంకేదో ఫోర్డో లేకపోతే క్రైస్లరో జనరల్ మోటార్, మన దగ్గర చాలా పెద్ద వెహికల్ ఉంది. అర్ధరాత్రి వెళ్తున్నాం మనం, ఆ లైట్ ఏమో 10 అడుగులు దూరం దాకా అంత దాటి మనకు పడదు. ఫాస్ట్గా వెళ్ళగలమా? వెళ్ళలేం. మన దగ్గర కెపాసిటీ ఉంది, కానీ దూరం వెళ్ళాలంటే కానీ చీకట్లో ముందరేముందో మనకు తెలియదు. అక్కడ రోడ్డు ఉందో, నుయ్యి ఉందో, గొయ్యి ఉందో, అక్కడ గోడ ఉందో మనకు తెలియదు. ఫాస్ట్గా వెళ్ళామంటే యాక్సిడెంట్ అవుతుంది. అంటే మన లైట్ కెపాసిటీ ఆధారంగా దాన్ని కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. మీ ఇంజన్ కెపాసిటీ, మీ కెపాసిటీ చాలా ఉన్నా కానీ కూడా లైట్ దగ్గర పడుతుంది కాబట్టి మీరు దూరం వెళ్ళలేరు, అంత ఫాస్ట్గా వెళ్ళలేరు. అది అర్థం చేసుకోవాలి. సో మన కెపాసిటీ చాలా ఉండొచ్చు, కానీ ఈ వీక్నెస్లు ఏవైతే ఉంటాయో దాని వీక్నెస్ల వల్ల మనం దానికి ఉన్న ఫుల్ పొటెన్షియల్ వాడుకోలేము. అదే ఈ మ్యాగజైన్ చెప్పింది. JF-17లో ఈ రెడార్ యొక్క కెపాసిటీ చాలా తక్కువ ఉన్నది. అది చాలా దూరం వెళ్ళి ఎస్పెషల్లీ BVR ఏమంటారు కదా, అంటే బియాండ్ విజువల్ రేంజ్ ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్. అంటే మనకు ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత భూమి కర్వేచర్ ఉంటుంది, ఆ భూమి కర్వేచర్ వెనకాల ఉన్నాయి, వాళ్ళు డిటెక్ట్ చేయడం చాలా కష్టం. ఒక 100 మ్యాక్సిమం అంటే 100 కిలోమీటర్ల దాకా వాళ్ళు చూడగలరు. 100 కిలోమీటర్ల తర్వాత ఏముందో వాళ్ళు పసిగట్టడం చాలా కష్టం. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఏవాక్స్ తిరుగుతున్నాయి, ఆకాశంలో ఏవాక్స్ తిరుగుతున్నాయి. ఏవాక్స్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. ఏవాక్స్ ఇన్ఫర్మేషన్ ప్లస్ చైనీస్ నావిగేషన్ శాటిలైట్స్. వాళ్ళకి మొత్తం పాకిస్తాన్ ఒక్క శాటిలైట్ వాళ్ళ జీవితంలో ఎప్పుడు పంపించిన పాపాను పోలేదు కదా. సో జోకులు ఉంటాయి కదా మనకి, వాళ్ళ అవన్నీ కూడాను నీళ్లు కనిపిస్తాయట వాళ్ళ శాటిలైట్స్ పడిపోతాయి అంటారు. ఎనీవే, సో అందుకని వాళ్ళకు మొత్తం చైనా మీద డిపెండ్ అవ్వాలి, ప్లస్ వాళ్ళకు ఉన్న 3-4 ఏవాక్స్ ఉన్నాయి, దాంతో డిపెండ్ అవ్వాలి. సో ఇది యొక్క స్వతహాగా ఈ JF-17 దాని యొక్క రెడార్ వీక్నెస్ ఉంది కాబట్టి వీళ్ళ మీద అందరూ ఆధారపడితే లేటెన్సీ అంటారు. మీకు ఇమ్మీడియట్గా రాదు, ఎందుకంటే అది కొన్ని అక్కడి నుంచి ట్రాన్స్మిట్ చేసి మీరు రిసీవ్ చేసుకోవాలి, దాన్ని డైసఫర్ చేయాలి, దాన్ని డీకోడ్ చేసుకోవాలి. దీనికి సమయం పడుతుంది, బహుశా 1/2 సెకండ్ పట్టచ్చు, 1 సెకండ్ పట్టచ్చు. ఏరియల్ కాంబాట్లో 1 సెకండ్ చాలా ఇంపార్టెంట్. అది 1 సెకండ్లో చాలా మారిపోతాయి. 1 or 2 సెకండ్స్ డిలే అయిందంటే యూఆర్ గాన్. కాబట్టి దాని కెపాసిటీ చాలా తక్కువ ఉంది అని వీళ్ళు చెప్తున్నారు. భారతదేశంలో ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి ఉత్తమ్ రెడార్ కావచ్చు, ఇటువంటి మన అశ్విని, ఇట్లాంటి చాలా మన దగ్గర ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే మనం దాని కెపాసిటీ చాలా ఉంది. ఎందుకంటే ఎలక్ట్రానిక్స్లో, కమ్యూనికేషన్స్లో భారతదేశం ఒక పవర్ హౌస్. ఎస్పెషల్లీ బెంగళూరు ప్రాంతంలో మనం చూస్తున్నాం ఎటువంటి టెక్నాలజీ ఉందో. మన శాటిలైట్ నావిగేషన్ అంతా మనమే చేసుకుంటాం, ఎవరి మీద ఆధారపడట్లేదు. మిసైల్ లాంచెస్ అన్నీ కూడా వాటి యొక్క నావిగేషన్ మనమే చూస్తున్నాం మనం. కాబట్టి అఫ్కోర్స్ జీపీఎస్లో ఇదివరకు మనం ఆధారపడే వాళ్ళం, దానిలో దెబ్బతిన్నాం. ఇప్పుడు మన నావికన్ పెట్టుకున్నాం. అలాగే మనకు ఉన్నటువంటి ఏవాక్స్ కూడా కొన్ని ఇజ్రాయలీస్ తీసుకున్నాము, కొన్ని ఇతరత్ర కొనుక్కున్నాము, తర్వాత కొన్ని మనమే చేసుకున్నాం, నేత్ర అని పెట్టుకున్నాం మనం. కాబట్టి మన ఒక ఇండిపెండెన్స్ అనేది మన కెపాసిటీ చాలా ఉంది మనకి. సో ఈవెన్ మనకు ఉన్నటువంటి సుకోయ్ కానీ, మనకు ఉన్నటువంటి MiG-29లు కానీ, లేదా ఇప్పుడు వస్తున్నటువంటి తేజస్ కానీ, దాని యొక్క ఈ యొక్క AESA కెపాసిటీ
పాకిస్తాన్ దానికంటే చాలా ఎక్కువ ఉంది. కనీసం అంటే ఒక 40-50 కిలోమీటర్లు ఎక్కువ చూడగలం మనం. ఇది మన మేజర్ అడ్వాంటేజ్. ఇన్ఫ్యాక్ట్ J-20 ఏదైతే స్టెల్త్ ఫైటర్ అని చైనా క్లెయిమ్ చేస్తుందో, మామూలు రెడార్కి చిక్కదు, ఈజీగా తప్పించుకోవచ్చు అన్నటువంటి రెడార్ని మన వాళ్ళు ఒక రిటైర్డ్ చీఫ్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్ ఆయన రిటైర్ అయిన తర్వాత ఆయన ఒక చాలా సీక్రెట్ ఆయన బయట పెట్టారు. చైనీస్ JF-20 టిబెట్లో తిరుగుతుండగా మనము నేపాల్ కంటే కింద మన సైడు ఇక్కడి నుంచి దాన్ని టార్గెట్ చేసి దాన్ని లాక్ చేసాము అంటున్నాం. అంటే యాక్టివ్ కాంబాట్ లేదా మిసైల్ ఫైర్ చేసి ఉండేవాళ్ళం. మిసైల్ ఫైర్ చేయకుండా దాన్ని లాక్ చేసామంటే దాన్ని మనం కొట్టగలిగినటువంటి పొజిషన్కి వచ్చేసాము. అంటే అది స్టెల్త్ ఫైటర్ జెట్ కాదు, ఎందుకంటే స్టెల్త్ అయితే కనబడకూడదు. కరెక్ట్. కనబడిందంటే స్టెల్త్ కాదని అర్థం. అబ్సల్యూట్లీ. అంటే మీరు ఏదో స్టెల్త్ అని మీరు అనుకుంటున్నారు, కానీ మేము ఆల్రెడీ లాక్ చేసామని మనం చెప్తున్నాం. అంటే సార్ ఇక్కడ 2 థింగ్స్ ఉంటాయి. ఐదర్ వాళ్ళదన్నా వీక్నెస్ ఉండాలి, లేదా మనదన్నా స్ట్రాంగ్ ఉండాలి. అంటే మనమన్నా వాళ్ళకంటే చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతోనే ఉండాలి, లేకపోతే వాళ్ళవన్నా వీక్ ఆర్ అన్ని లైస్ అవ్వాలి. ఈ రెండిట్లలోంచి ఏదై ఉంటుంది? రెండూ ఉంటాయి. ఎందుకంటే మనం చూసాం కదా, MiG-21 F-16 కొట్టింది మొదటి ఇన్సిడెంట్ మనం చేసాం. అది MiG-21 ఎప్పటిది, అది 60 దశకంలో, అది ఎంత పాత టెక్నాలజీ. దాంతో అడ్వాన్స్డ్ F-16 కొట్టామంటే మన దాని అర్థం ఏంటి అంటే మన కెపాసిటీ చాలా ఎక్కువ, మనకు ఎక్విప్మెంట్ తక్కువ ఉన్నా కానీ హ్యూమన్ ఎఫిషియన్సీ మన దగ్గర, మన సైనికులు వాళ్ళ ట్రైనింగ్ కానీ వాళ్ళ ఆలోచన దృక్పథం కానీ ఆ సిచ్యువేషన్స్లో ఎలా మనం దాన్ని ఎదుర్కోవాలి, మనకు శక్తి లేకపోయినా ఎలా ఎదుర్కోవాలనే కెపాసిటీ మన దగ్గర ఉంది. అది ఈరోజే కాదు, 1947 నుంచి కూడా చూస్తున్నాం మనం. ఇన్ఫ్యాక్ట్ మనకు 1971 యుద్ధం లోంగోవాల్లో మనం చూసాం, వాటికి ఎన్ని ట్యాంకులు తీసుకొచ్చారు వాళ్ళు పాకిస్తాన్. అవన్నీ కూడా అమెరికన్ బిల్డ్ ట్యాంక్స్. మన దగ్గర అడ్వాన్స్డ్ ట్యాంక్స్ అవన్నీ మన దగ్గర లేవు. కానీ ఆ పోస్ట్ రాత్రి దాన్ని ఆపగలిగేసరికి పొద్దున వచ్చేసరికి వాళ్ళని పెట్టరు కాల్చినట్టు కాల్చాం మనం. అవునా? సినిమా కూడా వచ్చింది, బార్డర్ సినిమా కూడా వచ్చింది దాని మీద, లోంగోవాల్ యుద్ధం మీద. సో అందుకని ఈ శత్రువుకి మనకంటే ఎక్కువ కెపాసిటీ ఉన్నా కానీ కూడా ఆ కెపాసిటీని ఎలా మేనేజ్ చేయాలో మనకు తెలుసు. మన సైనికులకు అటువంటి ట్రైనింగ్ ఉంది. ఇది మన కెపాసిటీ. ప్లస్ వాళ్ళు మన శత్రువులు, ఇమ్మీడియట్గా ఉన్నటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కెపాసిటీలు తక్కువ ఉన్నాయి. అదే మనకి ఇది ఎయిర్ ఫోర్సెస్ మంత్లీ చెప్తాం. JF-17 కెపాసిటీ అంటే అది చెప్పింది. అలాగే మనం JF-20ని ఎలా మనం టార్గెట్ చేసామో మన ఎయిర్ ఫోర్స్ చీఫ్, రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ చెప్పారు. యాక్చువల్గా చూస్తే కనుక మనకు అక్కడ ప్లేన్స్ ఉంటుంది, ఉత్తరప్రదేశ్ తర్వాత బీహార్ ప్లేన్స్ ఉంటాయి. ఇక్కడ ప్లేన్స్ ఇక్కడ ఏముంటాం, మనకి కొండలేం లేవు. దాటిన తర్వాత నేపాల్ వస్తుంది. నేపాల్ టిబెట్ బార్డర్లో ఎత్తైన పర్వతాలు ఉంటాయి, ఎవరెస్ట్ లాంటివి, ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద పర్వతాలు ఉంటాయి. పర్వతాల వెనకాల టిబెట్ ఉంటుంది. మనమేమో ఇక్కడున్నాము, వాళ్ళేమో ఇక్కడున్నారు. అయినా ఇక్కడి నుంచి వాళ్ళని మార్క్ చేయగలిగామంటే, వాళ్ళని లాక్ చేయగలిగామంటే మన దగ్గర ఎటువంటి కెపాసిటీ ఉండాలి, మన దగ్గర ఎటువంటి ట్రైనింగ్ ఉండాలి, ఎటువంటి జుగాడు చేస్తుంటాం మనం. అందుకని భారతదేశం యొక్క ఫోర్సెస్ కేపబిలిటీని ఎప్పుడు తక్కువ అంచనా చేయకూడదు. మనం 47 నుంచి ఈ రోజు దాకా యుద్ధాలు ఓడిపోయామంటే దానికి కారణం పొలిటీషియన్స్. మన సైనికులు గెలిచింది కూడా షిమ్లాలో వెళ్ళి మనం సరెండర్ చేసాం, లేదా మనం హజీపీర్ పాస్ని మనం కబ్జా చేసుకున్న తర్వాత తాష్కెంట్లో వెళ్ళి సరెండర్ చేసాం. ఇలాంటి చాలా తప్పిదాలు చేసాం మనం. పొలిటికల్ లాసే కానీ అది మిలిటరీ లాస్ కాదు. మిలిటరీలో మనం చాలా అద్భుతంగా మనం చేసాం. అది ఈవెన్ 62లో కూడా ఈ ఎయిర్ ఫోర్స్ని నేవీని దించుంటే కనుక తప్పకుండా మనమే గెలిచి ఉండేవాళ్ళం. అన్ఫార్చునేట్, బట్ చెప్తున్నాను. అందుకని ఇది రెండూ ఉన్నాయి దాంట్లో. మన కేపబిలిటీ ఉంది, మన ట్రైనింగ్, మన నైపుణ్యత ఉన్నది, శత్రువు యొక్క వీక్నెస్లు ఉన్నాయి. దీన్ని ఎలా ఎక్స్ప్లోయిట్ చేసుకున్నా మనకు తెలుసు. రైట్. అంటే సార్ ఇప్పుడు మీరు చెప్తే ఇంట్రెస్టింగ్ థింగ్ ఏమనిపించింది అంటే, ఎయిర్ ఫోర్స్ ఒక్కటే మాట్లాడినట్టయితే మనం తేజస్, మన దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ తేజస్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఇంజన్ లేక మనం ఆగితే, వాళ్ళ దగ్గర AESA రేడార్ లేక వాళ్ళు వెనకబడి ఉన్నారు. వాళ్ళ దగ్గర ఇంజన్ ఉంది, మన దగ్గర రేడార్ ఉంది. సో ఇంజన్ కూడా చైనీస్ ఇంజన్ చాలా వీక్. ఓకే. చైనీస్ కూడా జర్మనీ నుంచో రష్యా నుంచో తీసుకుంటున్నారు. కాపీ కొట్టిన ఇంజన్స్ వాళ్ళ దగ్గర పనిచేయట్లేదు, ఫ్లాప్ అవుతున్నాయి. అవి వాళ్ళు కూడా ఫ్లాప్ అవుతున్నాయి. ఓకే. వాళ్ళకి ఇంజన్ వీక్నెస్ ఉంది. చైనాకున్న 3-4 వీక్నెస్లో ఇంజన్ టెక్నాలజీ చాలా పెద్ద వీక్నెస్ వాళ్ళకి. ఓకే. తర్వాత ఫుడ్ సెక్యూరిటీ వాళ్ళకి వీక్నెస్. తర్వాత వాళ్ళకు ఇంజనీరింగ్ టెక్నాలజీ వీక్నెస్ ఉంది వాళ్ళకి. కాపీ చేయాలంటే వాళ్ళ దగ్గర చిప్ లేదు, వాళ్ళ దగ్గర తైవాన్ మీద, వెస్ట్ మీద డిపెండ్ అవ్వాలి వాళ్ళకి. సో ఇటువంటి వీక్నెస్లు చాలా ఉన్నాయి. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ వీక్నెస్ ఇంజిన్ వీక్నెస్ ఉంది వాళ్ళకి. ఓకే. సో ఇవన్నీ కూడా మనకు అడ్వాంటేజ్. రేపు యుద్ధం అంటూ జరిగితే కనుక వాళ్ళు నంబర్ గేమ్ ఆడతారు. మనం తక్కువ నంబర్స్ ఉన్నాయి మన దగ్గర, నంబర్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళ దగ్గర. నంబర్స్ని ఎలా కౌంటర్ చేయాలో మనం చూడాలి, దానికి ఆల్టర్నేట్స్ చూడాలి. కానీ బట్ ఓవరాల్ చూస్తే కనుక మనం అఫ్కోర్స్ మనం అంత వీక్గా లేము. వాళ్ళు మన మీద వచ్చేసి అంత పెద్ద సూపర్ పవర్ చైనా మనల్ని ఏమైనా చేయొచ్చు అని చెప్పే నేరేటివ్ కాదు. ఈజీగా తట్టుకోగలం మనం.
అఫ్కోర్స్ వాడిని ఓడించేటువంటి కెపాసిటీ మనకు లేకపోవచ్చు, ఎందుకంటే అక్కడ కూడా అన్ని గ్రామాలే ఉన్నాయి, లాసా తప్ప ఇక్కడ పెద్ద ఊర్లే లేవు లదాఖ్లో. ఎంత కొట్టినా వాడికి పెద్ద డీప్గా బీజింగ్లో ఏం అవ్వకపోవచ్చు. మలక్కా స్టేట్ మనం కనుక దాన్ని బ్లాక్ చేయాలంటే అమెరికన్ హెల్ప్ కావాలి మనకి. మనమే ఇండివిజువల్గా చేయడం అనేది చాలా కష్టం. కొంత చేయొచ్చు కానీ బట్ అమెరికా వెస్ట్ మనతో కలిసి వచ్చిందంటే కానీ క్వాడ్ కలిసి వచ్చిందంటే చైనాని కంప్లీట్గా సర్వనాశనం చేయొచ్చు మనం. ఆ కెపాసిటీ ఉంది మన దగ్గర. బట్ ఇప్పటికైతే మనల్ని మనం ఎవ్వరి సహాయం లేకుండా మనల్ని మనం డిఫెండ్ చేసుకునే కెపాసిటీ మన దగ్గర తప్పకుండా ఉంది. రైట్ సార్, ఇప్పటివరకు ఎయిర్ ఫోర్స్ గురించి, మిసైల్స్, వీటన్నిటి గురించి చెప్పారు. రీసెంట్లీ ఈస్టర్న్ కమాండ్, ఇండియన్ ఆర్మీ యొక్క ఈస్టర్న్ కమాండ్ వాళ్ళ టెస్ట్లు ఏవైతే వాళ్ళు డ్రిల్స్ చేస్తూ ఉంటారో వాళ్ళ డ్రిల్స్లో భాగంగా వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ రష్యా ఏదైతే ఉందో స్మర్క్, వాళ్ళు దాని ఇమేజ్ రిలీజ్ చేశారు. ఈ ఇమేజ్లో చాలామందికి ఇంట్రెస్టింగ్ ఏమనిపించిందంటే వాళ్ళు దాని మీద ఒక ప్రొటెక్షన్ పెట్టారు. అంటే మామూలుగా మనం ఇప్పటివరకు ట్యాంక్స్కి చూసాం సార్, కానీ ఇప్పుడు మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్స్కి కూడా పెట్టారు. ఆ ప్రొటెక్షన్ ఎందుకు పెట్టారు? అండ్ ఇది నిజానికి చెప్పాలంటే ఇది కూడా మనం ఏమన్నా ఫ్యూచర్ కాంబాట్కి దానికి మనం ఒక ప్రిపేర్ అవుతున్నట్టుగా అనుకోవచ్చా? మనకు ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలే మనకు గుణపాఠాలు చెప్తున్నాయి. ఓకే, మనం చూస్తే కనుక రష్యా ట్యాంకులన్నీ కీవ్ దాకా వెళ్ళిపోయాయి, బెలారూస్ నుంచి వెళ్ళిపోయాయి, కీవ్ సరిహద్దుల దాకా వెళ్ళాయి. ఏమయ్యాయి? మొత్తం కోలం పేల్చేసింది కీవ్. మొత్తం కొన్ని వందల ట్యాంకులన్నీ వాళ్ళు ధ్వంసం చేయగలిగారు. దేంతో చేశారు? డ్రోన్స్తో చేశారు వాళ్ళు. కామికాజీ డ్రోన్స్ అంటాం కదా, ఆత్మాహుతి చేసుకునేటువంటి డ్రోన్స్ వచ్చి కొడితే కనుక అవి పేలిపోయాయి. కోర్స్ కొన్ని మిసైల్స్ కొట్టారు, వాట్ ఎవర్ మల్టిపుల్ యాంగిల్స్ దాన్ని ధ్వంసం చేయగలిగారు. అంటే వల్నరబిలిటీ, మనకు ఉన్నటువంటి అసెట్స్ బయటకు వెళ్తున్నప్పుడు పెద్ద పెద్ద మిసైల్స్ని మనం తట్టుకునే కెపాసిటీ మనకు రెడార్ ఇవన్నీ ఉన్నా కానీ కూడా ఈ చిన్న చిన్న డ్రోన్స్ ఫాస్ట్గా అవుతున్నటువంటి ఆబ్జెక్ట్స్ తోటి అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అవ్వచ్చు కొడితే కనుక తట్టుకునే కెపాసిటీ మన దగ్గర లేదు. ఇది మనకు అర్థమైంది మనకి. దీంతో మనం ఏం చేసామంటే టెక్నాలజీ తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాం. సాఫ్ట్ కిల్, హార్డ్ కిల్, ఈ రెండు కూడా మనం తీసుకొస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఆల్మోస్ట్ ప్రతి ఎపిసోడ్లో మనం డ్రోన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు కూడా ఎక్సెప్షన్ మనకు లేదు. సో ఇప్పుడు దాన్ని డ్రోన్స్ అని ఉరికే అంటున్నాం కానీ దాన్ని డ్రోన్స్ అంటారు, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అంటారు, ఇలా చాలా ఉన్నాయి, దానికి టర్మినాలజీస్ చాలా ఉన్నాయి. ఎనివే వాడి మనిషి ఉండడు కానీ అది రిమోట్గా వచ్చేటువంటి ఏవైతే ఫాస్ట్ మూవింగ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయో అవి వచ్చి దానికి కొంత అమ్యూనిషన్ ఉంటుంది, దాన్ని మన మీద డంప్ చేసైనా వెళ్ళొచ్చు లేదా క్రాష్ ల్యాండ్ దీన్ని బ్లాస్ట్ చేయొచ్చు. సో దానికి మనం కొన్ని ఆప్షన్స్. ఒకటి ఏంటంటే సాఫ్ట్ కిల్, దాని యొక్క సిగ్నల్ కట్ చేసేవాళ్ళు. సిగ్నల్ కట్ చేసేస్తే కనుక అది ఎటు వెళ్ళాలో తెలియక అది కుప్పగూలిపోయేది. కొన్నిటికి అది పాసిబుల్, కొన్ని దానికి వాళ్ళు ఏం చేశారు ఇంకా చాలా స్మార్ట్ అయ్యారు. వాళ్ళ సిగ్నల్ కట్ అవ్వకుండా వాళ్ళు కొన్ని ప్రోటోకాల్స్ పెట్టుకున్నారు. దాన్ని కట్ చేయడం చాలా కష్టం. రెండోది, ఒక జీపీఎస్ టార్గెట్ ఇచ్చి దాన్ని పంపిస్తే కనుక అది ఇంక ఏ సిగ్నల్ లేకుండా ఇండిపెండెంట్గా అది వెళ్ళి కొట్టగలిగినటువంటి కెపాసిటీస్ ఉన్నాయి. అప్పుడు సాఫ్ట్ కిల్ పని చేయకపోవచ్చు. రెండవది హార్డ్ కిల్లో కూడా కొన్ని మనం ఆల్రెడీ మనం డిఫెన్స్ రౌండ్లో చర్చించుకున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ మనకు నెట్ గ్రనేడ్ అంటాం, అది వెళ్ళి దాన్ని క్యాప్చర్ చేసి పట్టుకొని కిందకి తీసుకొచ్చేటువంటి కొన్ని పెట్టుకున్నాము. కొన్ని అంత ఫాస్ట్గా వెళ్తుండే మనం పట్టుకోవడం కష్టం అవ్వచ్చు, అవి ఇంకా క్రాష్ అయ్యి తీరుతాయి అన్నటువంటి వాటికి ఏం చేయాలి. సో మనం ఏంటంటే ఒక హెల్మెట్ లాంటిది, ఒక కవచం లాంటిది పెట్టుకుంటాం. దాని పేరు కోప్ కేజ్ అంటారు. కోపింగ్ అప్ కేజ్ అంటే మనకు వచ్చేటువంటి థ్రెట్స్ని కోప్ చేయడానికి కేజ్ లాంటిది పెట్టుకుంటున్నాం మనం. ఒక హెల్మెట్ లాంటిది అనుకుందాం. ఇది మనం గతంలో మన T-90, T-72 ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి పెట్టాం మనం. వాటి మీద ఈ డ్రోన్స్ వచ్చి పడితే కనుక తట్టుకునేటువంటి కెపాసిటీ దానికి పెట్టుకున్నాం మనం. ఇప్పుడు అది ఈ మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్స్ ఏమన్నా దానికి పెట్టడం మొదలుపెట్టాం. ఫస్ట్ టైం ఈస్టర్న్ కమాండ్ వాళ్ళు దీన్ని డెమాన్స్ట్రేట్ చేసి దీన్ని సక్సెస్ఫుల్గా దాన్ని కోప్ కేజ్ వాళ్ళు దాన్ని అప్లై చేయగలిగారు. అంటే రేపటి రోజు వాటిని టార్గెట్ చేసి ఏమైనా కనుక అటాక్స్ జరిగితే ఫస్ట్ వాటికి ప్రొటెక్షన్ ఉంటుంది, ఈ డ్రోన్ నుంచి ప్రొటెక్షన్ వస్తుంది. సర్వైవబిలిటీ అంటే దాన్ని బతికే ఛాన్సులు పెరుగుతాయి. ఒకసారి తట్టుకుందంటే కనుక నెక్స్ట్ మళ్ళీ రివర్స్ వీల్ కొట్టగలరు. ముందరే దాన్ని అన్ని ధ్వంసం చేసేస్తే మన శక్తి ఉండదు కదా. అందుకని దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ ప్రొటెక్షన్ వలయాలు పెట్టుకుంటున్నాం మనం. కౌంటర్ మెజర్స్ ఉంటాయి, సిగ్నల్ జామింగ్ ఉంటుంది, తర్వాత దాన్ని వచ్చేటువంటి ఆబ్జెక్ట్స్ని ఐడెంటిఫై చేసి పేల్చేటువంటి టెక్నాలజీస్ ఉంటాయి. మనం కూడా స్వామ్ డ్రోన్స్ తీసుకెళ్ళి కొట్టడం ఉంటుంది. ఇటువంటి చాలా మనం పెట్టుకున్నాం దాంట్లో ఇది ఒక అంశం. అందుకని ఈ అప్గ్రేడ్ ఏదైతే మనం చేశారో మన వాళ్ళు అది కూడా ఇంతవరకు ట్యాంక్స్కి ఉన్నది ఈరోజు మిసైల్స్కి, మిసైల్ లాంచింగ్ బ్యారల్స్కి వాటికి ఇవ్వడం అన్నది ఒక కొత్త నూతనత్వం. అది రాబోయే ఎమర్జింగ్ థ్రెట్స్కి రాబోయేటువంటి మనకి ఏవైతే శక్తులు మన మీద ప్రయోగం చేసేటువంటి కొత్త నూతనమైనటువంటి పద్ధతిలో మన మీద దాడులు చేస్తారో వాటి నుంచి మనల్ని మనం రక్షించుకునేటువంటి కవచాలు
తయారు చేసుకుంటున్నాము. అదే ఈ యొక్క అప్గ్రేడ్, మనం ఈ కోప్ కేజ్ అన్నది మనం అర్థం చేసుకోవాలి. ప్రతివారం బ్రేవ్ హార్ట్ సెగ్మెంట్లో గిరిధర్ గారు దేశం కోసం వీరోచితంగా పోరాడిన ఒక సైనికుడి గురించి చెప్తూ వచ్చారు. భారతదేశం చేసిన ఎన్నో యుద్ధాల్లో వీరోచితంగా పోరాడిన సైనికుల గురించి గిరిధర్ గారు చెప్తూ వచ్చారు. అది 1947 వార్ అవ్వనివ్వండి, 65 అవ్వనివ్వండి, 71 అవ్వనివ్వండి, 99 అవ్వనివ్వండి. వీటితో పాటు కూడా కశ్మీర్లో మన ఇన్సర్జెన్సీని ఎదుర్కోవడానికి పోరాడుతున్న సైనికుల గురించి కూడా గిరిధర్ గారు చెప్తూ వచ్చారు. ఇవన్నీ ఎంత ముఖ్యమో వీటితో పాటే మనం ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కొన్ని ప్రాంతాలు భారతదేశంలో ఎనెక్స్ అవ్వలేదు, అంటే భారతదేశం యొక్క పార్ట్ అవ్వలేదు. వాటి కోసం కూడా మన సైన్యం ఎంతో వీరోచితంగా పోరాడింది. ఇందులో భాగంగా ఎంతోమంది సైనికులు అమరులయ్యారు. అలా అమరులైన వాళ్ళలో ఒక ఆయన పేరే శివదేవ్ సింగ్ సిద్ధు. ఆయన ఎవరు, ఆయన దేనికోసం పోరాడారో గిరిధర్ గారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్, మామూలుగా మీరు ఎప్పుడు అంటూ ఉంటారు ఈ లిబరేషన్వి, ఎనెక్సేషన్ అనాలా ఏమనాలా, వర్డ్ మీరే కరెక్ట్గా చెప్పాలి, మళ్ళీ కొలనైజ్డ్ మైండ్ అంటారు. సో అంటే భారతదేశంలో పార్ట్ కాని వాటి కోసం మన సైనికులు ఎంతో వీరోచితంగా పోరాడారు. మీరు ఆల్రెడీ ఒకసారి హైదరాబాద్ దాని గురించి మీరు చెప్పారు, ఆపరేషన్ పోలో. బట్ గోవాది ఇప్పటివరకు మనం కవర్ చేయలేదు. నిజానికి గోవాది కూడా చాలా, ఇంకా చెప్పాలంటే పోలోతో పోల్చి కూడా గోవాది ఎక్కువ వైలెంట్ అని అంటారు. ఇందులో ఎంత నిజం ఉంది, అందులో ఈయన పాత్ర ఏంటి సార్? అంటే మనకు దీన్ని వికీపీడియాలో వెళ్ళి చూసామంటే అనెక్సేషన్ ఆఫ్ గోవా అని ఉంటుంది. అవును. అనెక్సేషన్ అంటే ఏంటి? ఫోర్స్ఫుల్గా దాన్ని ఏదో మనం కబ్జా చేసుకున్నామని. గోవా మనది, మన భూభాగం. ఇంటిగ్రేట్ చేసుకున్నామంటే బెటర్. దాన్ని మనం విలీనం చేసుకున్నాం, విముక్తి చేశాం. యాక్చువల్గా దాన్ని విముక్తి చేశామని చెప్పాలి. పోర్చుగీస్ కమంద హస్తాల నుంచి విముక్తి చేశాం. వాళ్ళు అక్కడ గోవా ఇన్క్విజిషన్ చేసి వాళ్ళందరినీ ఫోర్స్ఫుల్గా అందరినీ కన్వర్ట్ చేశారు. అతి కిరాతకంగా చాలామందిని చంపారు. చేతులు నరికేసినటువంటి స్తంభం ఒకటి ఉంది ఇప్పటికి కూడా. వీళ్ళని ఎలా అంత హింసించి వీళ్ళని ఎలా చంపారో హిందువులని, అవన్నీ కూడా అక్కడ చిహ్నాలు ఉన్నాయి ఇప్పటికి కూడా. గోవా ఇన్క్విజిషన్ చాలా ఫేమస్. సెయింట్ జేవియర్ ఆయన సమాధి ఉంది అక్కడ. ఆయన శరీరం ఒకటి శవం ఉంటుంది అక్కడ. సంవత్సరం కోసారో ఎప్పుడో 12 ఏళ్ళకి కోసారో దాన్ని తీసుకెళ్తారు బయటికి. ఇంతవరకు ఏం అవ్వలేదు చూడు అని అంటారు వాళ్ళు, డికే అవ్వలేదు చూడు అని చెప్తారు. కానీ సెయింట్ జేవియర్ ఏం రాశారో చూస్తే కనుక, పిల్లలకు అతను హిందుత్వం మీద, హిందూ పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులు పాటిస్తున్నటువంటి నమ్ముతున్నటువంటి మతానికి వాళ్ళ ఆచారాలకు వ్యతిరేకంగా విషం నూరాడు వాళ్ళలో. వాళ్ళకి ఏం చెప్పాడు, వాళ్ళు ఈ విగ్రహారాధన చేయడం చాలా తప్పు అని చెప్తే వాళ్ళు ఇండలో వాళ్ళ తల్లిదండ్రులు పూజిస్తున్నటువంటి విగ్రహాలను వాళ్ళు విరక్కొట్టి సెయింట్ జేవియర్కి వచ్చి చెప్పేవాళ్ళంట, మేము విగ్రహాలు విరక్కొట్టేశాము, దానికి ఏం విగ్రహాల్లో ఏం శక్తి లేదు, మాకు అర్థమైపోయింది అని వాళ్ళు అనగానే, ఇంతకంటే నాకు ఏది సంతోషం ఇచ్చేది కాదు అని సెయింట్ జేవియర్ రాసుకున్నాడు. అటువంటి వ్యక్తులు మన దేశంలో, మన భూభాగంలో కబ్జా చేసుకొని కూర్చొని ఉంటే వాళ్ళని అక్కడి నుంచి తీసేసి ఆ ప్రాంతాన్ని మనం మంజునాథ్, ఇటువంటి మంగేషా టెంపుల్, ఇటువంటి అద్భుతమైనటువంటి మందిరాలు ఉన్నాయి అక్కడంతా కూడా. దాన్ని మనం విమోచన చేసాం. అక్కడి నుంచి పోర్చుగీస్ హస్తాల నుంచి విమోచన చేసి మనం మన భారతదేశంలో మళ్ళీ దాన్ని ఒక గౌరవమైన స్థానం దానికి ఇచ్చాం. కానీ బ్రిటిష్ వాళ్ళు కానీ ఈ వికీపీడియా లెఫ్టిస్టులు దాన్ని అనెక్సేషన్ అని వాళ్ళు చూపిస్తారు. ఇది ఒక నెరేటివ్ వార్. అది 1857 మనం ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని చెప్తాం. కానీ వికీపీడియా చూస్తే కనుక సిపాయి మ్యూటినీ అంటారు వాడు, ఇండిపెండెన్స్కి చూపించారు వాడు. అప్పుడు ఇటువంటి నెరేటివ్ వార్స్. అందుకనే మనం వికీపీడియా అనేది ఒక పెద్ద లెఫ్టిస్ట్ హస్తాలో ఉన్నటువంటిది. అందుకని అనెక్సేషన్ అనగానే అది కరెక్ట్ చేద్దామని. అనెక్సేషన్ కాదు, అది విమోచనం, లిబరేషన్. వాళ్ళ స్లేవరీ నుంచి లిబరేట్ చేసాము, వాళ్ళని తరిమేసి మనం లిబరేట్ చేసుకున్నాం. ఈ యుద్ధంలో ఏమైందంటే మనం చాలా పైచే ఉండింది. పోర్చుగల్ అక్కడి నుంచి వాళ్ళ సైన్యం పంపించి ప్రొటెక్ట్ చేసుకునే పరిస్థితి వాళ్ళకి లేదు. మనకు మొత్తం సైన్యము, మనకు నేవీ, ఇవన్నీ మన కంట్రోల్లో ఉన్నాయి. మనకు నంబర్స్ వైజ్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎక్కడో పోర్చుగల్ నుంచి వచ్చి వాళ్ళు ఏం చేయలేకపోయారు వాళ్ళు. ప్లస్ జవహర్లాల్ నెహ్రూ కూడా 47, 48లోనే మిగతావన్నీ ఎలాగైతే మనకు ఫ్రెంచ్ మనకు పాండిచ్చేరి ఇచ్చేసి వెళ్ళిపోయారు. కానీ వీళ్ళు ఇవ్వలేదు. డచ్ కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, వాళ్ళు ఇచ్చేసారు. అన్నీ మనకు వచ్చేసినాయి, కానీ ఇది ఒక్కటి రాలేదు మనకి. అప్పుడే యాక్షన్ తీసుకొని ఏదైనా చేసి ఉండొచ్చు. కానీ అన్ఫార్చునేట్లీ నాంచి 61లో ఫైనల్గా జవహర్లాల్ నెహ్రూ నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు మన సైన్యం వెళ్ళి దాన్ని, సైన్యము, నేవీ, ఎయిర్ ఫోర్స్ వీళ్ళందరూ వెళ్ళి మెల్లిమెల్లిగా దాన్ని కబ్జా చేసుకుంటూ వెళ్ళారు. ఫోర్ట్ అగోడా అని చెప్పేసి ఒక ఫోర్ట్ ఉంది అక్కడ. ఇది నార్త్ గోవాలో ఉంటుంది. నార్త్ గోవాలో ఫోర్ట్ అగోడా వచ్చేసి వాళ్ళ చాలా ఫోర్ట్స్ ఉన్నాయి, దాంట్లో ఒక మేజర్ కీలకమైన ఫోర్ట్. అది సముద్రం ఒడ్డునే ఉంటుంది. అది ఇప్పుడు ఆఫ్ కోర్స్ అది చాలా 5 స్టార్ హోటల్. అది చుట్టుపక్కలంతా కూడా మన బీచ్ రిసార్ట్స్ చాలా ఉంటాయి. విజయ్ మల్లయ్య విల్లా కూడా అక్కడే ఉంటుంది, అగోడా దగ్గరే ఉంటుంది. ఆఫ్ కోర్స్ దాన్ని ఇప్పుడు కబ్జా చేసుకున్నారు బ్యాంక్స్.
బట్ అల్ట్రా లగ్జరీ ప్రాంతం అదనమాట. ఆ ఫోర్ట్ అగూడాని మళ్ళీ వీళ్ళు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ అంటే సరెండర్ అయిపోయారు. అప్పటికి పోర్చుగీస్ అఫీషియల్గా సరెండర్ అయ్యారు. కానీ ఈ ఫోర్ట్ అగూడాలో ఉన్న వాళ్ళు సరెండర్ అవ్వట్లేదు. వాళ్ళు ఏం చేశారంటే మనం కొంతమంది పొలిటికల్ ప్రిజనర్స్ వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. ఓకే. బహుశా రేపు నెగోసియేషన్లో బార్గెన్ చేద్దామనో మరి ఇదేనుకో పెట్టుకున్నారు. సో ఈయన మనకు మేజర్ శివదేవ్ సింగ్ సిద్ధు, ఈయన అక్కడికి వెళ్ళి వాళ్ళతో నెగోషియేట్ చేసి సరెండర్ అయ్యారు చూడండి అని పత్రం చూపించి వాళ్ళ దగ్గర మీరు తెరవండి, మీరు సరెండర్ అయిపోయారు, మేము సురక్షితంగా మేము ప్రొటెక్ట్ చేస్తామని చెప్తూ ఆయన వెళ్తే కనుక ఆయన మీద ఫైరింగ్ చేశారు వాళ్ళు. ఓకే. అంటే యుద్ధం కోసం వెళ్ళలేదు ఆయన. విపరీతమైన ఫైరింగ్ కోటల నుంచి వాళ్ళు మొదలు పెట్టేసరికి ఆయనకు బాగా విపరీతంగా గాయాలు తగిలినాయి. ఆయన తోటి సైనికుడు కూడా గాయాలు తగిలితే ఆయన ప్రొటెక్ట్ చేసుకుంటూ ఆయన పక్క తీసుకువెళ్ళిపోవడంతో ఆ బుల్లెట్స్కి ఆయన చనిపోయారు. ఆయన ఇది 61లో జరిగింది. ఇది గోవా లిబరేషన్ మూవ్మెంట్లో 2 ఆఫీసర్లు మనం కోల్పోయాం అక్కడ. దాంట్లో ఈయన ఒకరు. కాబట్టి అంటే ప్రతి దాంట్లో మనం ఏదో ఒక బలిదానం ఇవ్వండి, మనం విజయం సాధించము అన్నది ఒక అన్ఫార్చునేట్ రియాలిటీ అది. ఈరోజు గోవా సురక్షితంగా భారతదేశంలో స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటోంది అంటే కనుక ఇటువంటి వారి శ్రమ బలిదానం వల్లనే ఈరోజు మనం దాన్ని భారతదేశంలో ఒక అభిన్న భాగంగా చూడగలుగుతున్నాము. లేకపోతే పోర్చుగీస్ చట్టంలో మనకు బ్రిటిష్ కాలనీస్, బ్రిటిష్ ఇండియా బ్రిటిష్ కాలనీ, కానీ గోవా వాళ్ళ కాలనీ కాదు, గోవా పోర్చుగీస్ టెరిటరీ కింద వాళ్ళ చట్టంలో ఉంటుంది. ఓకే. కాబట్టి ఆ ఫండమెంటల్ డిఫరెన్స్, అందుకని వాళ్ళు వదిలిపెట్టలేదు దాన్ని. కాబట్టి ఈయన మనకు మేజర్ సిద్ధు గారు చేసినటువంటి బలిదానం వల్ల ఈరోజు మనం పోర్చుగీస్ని తరిమేసి ఒక భారతదేశంలో అభిన్న భాగంగా దాన్ని పెట్టుకోగలిగాం. అద్భుతమైనటువంటి పురోగతి ఈరోజు గోవాలో కూడా చూస్తున్నాం మనం. దాంట్లో ఉన్నటువంటి గతంలో వాళ్ళు మర్చిపోయినటువంటి సంస్కృతి అంతా కూడా ఈరోజు మళ్ళీ జీవించింది. అక్కడ అద్భుతమైనటువంటి జాతరలు, మళ్ళీ ప్రాచీనమైన గుళ్ళని కూడా వైభవం చూస్తున్నాయి ఇప్పుడు. అక్కడ ఉన్నటువంటి కొంకణి సంస్కృతి, కొంకణి భాష అన్నీ కూడాను మళ్ళీ ఒక విధమైన ఊపిరి పోసుకొని మళ్ళీ పునర్జీవించగలుగుతున్నాయంటే కనుక ఇటువంటి మహానుభావుల బలిదానం వల్లే అదంతా సాధ్యమైంది. కాబట్టి వారి యొక్క బలిదానానికి మనం నివాళులు అర్పిద్దాం. రైట్ సార్. మామూలుగా డిఫెన్స్ రౌండప్లోని వెపన్ అనే ఒక సెగ్మెంట్లో గిరిధర్ గారు భారతదేశం యొక్క కంపెనీ, టు బి ఆనెస్ట్ చెప్పాలి అంటే చాలా చిన్న చిన్న కంపెనీస్ ఇందులో ఎక్కువగా గిరిధర్ గారు చెప్తూ వచ్చారు. ఎందుకు అంటే పెద్ద కంపెనీస్ ఇలాంటి మ్యానుఫ్యాక్చర్ చేయడంలో పెద్ద విశేషం ఏం లేదు, కానీ స్టార్టప్స్ అంటే చిన్న చిన్న కంపెనీస్ విత్ వెరీ లిటిల్ ఫండింగ్ ఎన్నో అద్భుతాలు చేశారు. ఆ అద్భుతాలని అందరికీ తెలియాలి అనే ఒక ఇంటెన్షన్తోనే గిరిధర్ గారు ఒక చిన్న కంపెనీ చేసే ఒక ఎక్స్పెరిమెంట్ అనాలా, లేకపోతే వాళ్ళు చేసే ఇన్నోవేషన్ని గిరిధర్ గారు చెప్తూ వచ్చారు. అందులో భాగంగానే అయాన్ అనే ఒక కంపెనీ తయారు చేసిన ఒక యుయువి అనే ఒక వెపన్ని గిరిధర్ గారు చెప్పబోతున్నారు. అదేంటి అనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సార్, ఇందాక చెప్పినట్టుగా ఇంట్రోలో నిజానికి చెప్పాలంటే మామూలుగా డిఫెన్స్ రౌండప్లో తెలుసో తెలియకో చాలా స్టార్టప్ కంపెనీలో కానివ్వండి, లేకపోతే వెపన్లో కానివ్వండి, అంటే చిన్న చిన్న కంపెనీస్ చెప్తూ వచ్చాం. అండ్ వాళ్ళ ఇన్నోవేషన్స్ నిజానికి చెప్పాలంటే ఎక్సలెంట్. నిజానికి చెప్పాలంటే నాకు అసలు అవి ఇజ్రాయెల్ కంపెనీస్ చెప్తున్నామని అనిపిస్తుంది నిజానికి చెప్పాలంటే, టు బి ఆనెస్ట్. సో అందులో భాగంగానే అయాన్ అనే కంపెనీ కూడా నిజానికి చెప్పాలంటే ఒక గ్రౌండ్ బ్రేకింగ్ ఇన్నోవేషన్తో వాళ్ళు వచ్చారు, యూయూవి అనే దాంతో. ఈ యూయూవి అనేది ఏంటి, అండ్ ఇది నిజానికి చెప్పాలంటే ఇది ఎలాంటి ఒక హెల్ప్ యుద్ధంలో మనకి చేయగలుగుతుంది సార్? యూయూటీ అంటారు, అన్మాన్డ్ టీమింగ్ అంటారు. అంటే అన్మాన్డ్ వెహికల్స్, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్, మనం డ్రోన్స్ అంటాము, అవి అన్మాన్డ్ గ్రౌండ్ వెహికల్స్. ఓకే. గ్రౌండ్లో కూడా మన భూమి మీద కూడా మనుషులు లేకుండా వెళ్ళేటువంటి కొన్ని మన దగ్గర ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. బహుశా అది రోడ్డు మీద కాకుండా మనం వేరే టెరెన్లో తీసుకువెళ్ళాల్సి ఉండొచ్చు. పొలాల్లోంచి వెళ్తుంది, లేకపోతే ఇంకేదో కొండల్లో వెళ్తుంది, అడవుల్లో వెళ్తుంది, అటువంటివి ఉండొచ్చు. ఓకే. ఈ పైన ఆకాశంలో వెళ్తున్నది, కింద వెళ్తున్నది, రెండింటి యొక్క అనుసంధానం చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక టెక్నాలజీని వీళ్ళు అయాన్ అటానమస్ అన్న కంపెనీ దాన్ని ఆవిష్కరించింది. ఎక్కడ ఏరో 2025 మన జరిగినటువంటి యలహంక. ఇన్ఫ్యాక్ట్ అప్పటి నుంచి మనం ఆల్మోస్ట్ ప్రతి ఎపిసోడ్లో కూడా దానిలో ఉన్నటువంటి అద్భుతమైన ఆవిష్కరణ మనం ప్రతి డిఫెన్స్ రౌండప్లో ప్రజెంట్ చేస్తున్నాం. అప్పటి నుంచి కూడా ఈసారి కూడా దాని గురించి మాట్లాడుతున్నాం మనం. అక్కడ ఈ యొక్క డెమాన్స్ట్రేషన్లు ఏం చూపించారంటే అవి కొన్ని ఒక 100 కిలోలు ఇటువంటి డిఫరెంట్ అమ్యునిషన్స్ తీసుకొని వెళ్ళగలిగితే పైనుంచి వాళ్ళకి కమాండ్స్ ఇవ్వగలదు. అలాగే కింద పైన ఉన్నటువంటి అన్మాన్డ్ ఎయిర్ వెహికల్ ఏదైతే ఉందో దానికి కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఇది ఇవ్వగలదు.
నీ కింద ఏదైనా కనిపించిందంటే కనుక పలానా దగ్గర నువ్వు అక్కడ అమ్యునిషన్ వేయంటే అది అమ్యునిషన్ వేయగలదు పైనుంచి. అలాగే అది పలానా దగ్గర ఈ ఇబ్బంది ఉంది అంటే దీని యాక్షన్ తీసుకోవచ్చు. మనిషి వెళ్లకుండా ఈ రెండు పైన ఉన్నటువంటి మన అసెట్స్, భూమి మీద ఉన్న అసెట్స్ రెండిట్లో కూడా మనుషులు ఉండరు, కానీ వాళ్ళు అనుసంధానం చేసుకొని ఈ రెండు కూడా యాక్షన్ చేయగలిగినటువంటి. లిటరల్గా చెప్పాలంటే ఏదో హాలీవుడ్ ఏమంటారంటే సైన్స్ ఫిక్షన్ సినిమా లాగా ఉంది లిటరల్గా చెప్పాలంటే. అటువంటి టెక్నాలజీ మనం ఆవిష్కరించుకున్నాం. మనం చూసాం సరిహద్దులు ఎస్పెషలీ మనకు గతంలో మన సైనికులు వెళ్లాల్సి వచ్చేది, అక్కడ ఏదో ఇబ్బంది పడి మనం వాళ్ళు చనిపోవడం ఇటువంటివన్నీ జరుగుతుండేవి. దానికి భిన్నంగా ఇది తయారు చేయొచ్చు మనం. ఓకే, ఇది కంప్లీట్గా మనం అక్కడికి వెళ్ళి కంటెస్టెడ్ జోన్స్ అంటారు, ఎక్కడైతే మనకు ప్రమాదం ఉందో అక్కడ వెళ్లకుండా వీటిని పంపించవచ్చు. ఒకవేళ షూట్ డౌన్ చేసినా ఎక్విప్మెంట్ పోతుంది కదా, మనుషులు చావరు కదా. కాబట్టి అటువంటి ప్రాంతాల్లో వెళ్ళి సునాయాసంగా చేయవలసిన పని చేసుకొని రాగలరు వీళ్ళు. మన సైనికులకు ఎటువంటి ప్రమాదం లేకుండా చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ఈ యొక్క టెక్నాలజీని వీళ్ళు ఆవిష్కరించారు. ఇది చాలా దేశాలు, ఎస్పెషల్లీ ఆఫ్రికాలో ఉన్నటువంటి దేశాలకి చాలా వాళ్ళకి అవసరం అనిపించింది. ఎందుకంటే అక్కడ అంతర్యుద్ధాలు చాలా ఉన్నాయి. సరిహద్దుల్లో టెర్రరిస్టులు, పౌచర్లు, ఈ జిహాదీలు చాలామంది అటు ఇటు వెళ్ళడం, ఇవన్నీ చాలా వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి. సో అక్కడ వాళ్ళ సైనికులు అక్కడ గస్తీలు తిరగడం, దానివల్ల చాలా ఇబ్బందులు ఉండడం. కాబట్టి ఇటువంటి టెక్నాలజీ వాళ్ళకి చాలా అవసరం అని చెప్పి చాలామంది కొనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దీన్ని. సో మనం చూస్తే కనుక ఎస్పెషలీ కాశ్మీర్ ప్రాంతంలో మనం చూస్తే కనుక మనకు చాలా అవసరం ఉంటుంది ఇటువంటివన్నీ కూడా. ఈ టెక్నాలజీని ఆవిష్కరిస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని ఎపిసోడ్స్ క్రితం మనం చెప్పాం, లిటరల్గా చెప్పాలంటే ఒక కుక్కలాగా ఒక 4 కాళ్ళతో నడిచేటువంటి ఒక రోబోట్ని మన వాళ్ళు తయారు చేసుకున్నారు. అది అంటే ఒక అన్మ్యాన్డ్ గ్రౌండ్ వెహికల్, లిటరల్గా చెప్పాలంటే. అటువంటి చాలా ఉన్నాయి మన దగ్గర. అది వెళ్తున్నటువంటి ట్యాంకులకో వాళ్ళ ఆర్మీ వెహికల్స్కో ఏదైనా అటాచ్ చేసేయగలదు, బాంబులు అటాచ్ చేయగలదు. కానీ వాటికి ఆ జీపీఎస్ కోఆర్డినేట్స్ అవన్నీ ఇవ్వాలంటే ఈ పైన వెళ్తున్నటువంటి యూఏఈస్ అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ కూడా వాటికి అనుసంధానం చేసి సిగ్నల్స్ ఇవ్వగలదు. సో ఈ కమ్యూనికేషన్స్ పర్ఫెక్ట్గా జరిగి గ్రౌండ్ టార్గెట్ కానీ లేదా పైనుంచి వేసేటువంటి టార్గెట్స్ కానీ ఇవన్నీ కూడా ఇద్దరు అనుసంధానం చేసుకునేటువంటి ఈ యొక్క టెక్నాలజీ వాళ్ళు యూయూటీ అన్న టెక్నాలజీ వాళ్ళు ఆవిష్కరించారు. ఇందాక నువ్వు చెప్పినట్లు కరెక్ట్, మన స్టార్టప్ కంపెనీలు చాలా భిన్నంగా ఆలోచన చేయగలుగుతున్నాయి. మనకు వస్తున్నటువంటి థ్రెడ్స్కి కొత్త సొల్యూషన్స్ తీసుకురాగలుగుతున్నారు. అందుకని మన డిఫెన్స్ రీసెర్చ్, డిఫెన్స్ ఎకో సిస్టమ్ అద్భుతంగా రాణిస్తున్నది. ఆఫ్ కోర్స్ మన ఇంకా క్రిటికల్ టెక్నాలజీ కొంత మన వీక్నెస్ ఉన్నా కానీ కూడా కొత్త టెక్నాలజీస్, కొత్త ఛాలెంజెస్కి కొత్త సొల్యూషన్స్ తీసుకొచ్చే దిశగా మన ఇండస్ట్రీ పనిచేస్తున్నది. కాబట్టి అటువంటి ప్రోడక్ట్లోని ఈ అయాన్ అన్నటువంటి ప్రోడక్ట్ వచ్చింది. ఆ కంపెనీని తర్వాత ఈ ప్రోడక్ట్ని కూడా మనం అందరినీ కూడా అభినందిద్దాం. రైట్ సార్. మామూలుగా డిఫెన్స్ రౌండప్లోని కంపెనీ అనే ఒక సెగ్మెంట్లో ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి ప్రైవేట్ కంపెనీస్ కానివ్వండి, గవర్నమెంట్ కంపెనీస్ కానివ్వండి, ఎస్పెషల్లీ ఇండియన్ బేస్డ్వి ఎలాంటివి సప్లై చేస్తున్నాయి, ఆ కంపెనీ స్పెషాలిటీ ఏంటి అనేది గిరిధర్ గారు చెప్తూ వచ్చారు. అందులో భాగంగానే ఈరోజు అరామ్సేన్ టాక్టికల్ అనే ఒక కంపెనీ గురించి గిరిధర్ గారు చెప్పబోతున్నారు. ఆ కంపెనీ ఏంటి, అది ఏ విభాగాల్లో అది మన ఆర్మ్డ్ ఫోర్సెస్కి సప్లై చేస్తుందో ఆయన మాటలోనే తెలుసుకుందాం. సార్, మామూలుగా మనం టాన్బో అంటే మన ఆర్మ్డ్ ఫోర్సెస్ చిన్నవి చెప్పాలంటే చాలామందికి పట్టించుకొని అంటే వాళ్ళ దృష్టికి రానివి ఎన్నో కంపెనీస్ చేస్తూ ఉన్నాయి. మీరు వాటిని చాలా ఎక్స్టెన్సివ్గా చెప్తూ వచ్చారు. ఉదాహరణకి సోలార్ కానివ్వండి, లేకపోతే మనం ఇటీవల కొన్ని కవర్ చేసాం డిఆర్డిఓని నిజానికి ఎలాంటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ తయారు చేస్తున్నాం. కానీ డిఆర్డిఓ ఇలాంటి గవర్నమెంట్ కంపెనీస్ ఎన్ని చేస్తున్నా మన ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్రైవేటు కూడా తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ఈ అరామ్సేన్ టాక్టికల్ అనేది కూడా నిజానికి చాలా చెప్పాలంటే వైడ్ రేంజ్లో వాళ్ళు సప్లై చేస్తున్నట్టుగా వాళ్ళ డేటాబేస్లో చూపిస్తుంది. వీళ్ళు ఏమేమి సప్లై చేస్తున్నారు సార్? ఇన్ఫ్యాక్ట్ మనం చూస్తే కనుక అరామ్సేన్ అనేటువంటి కంపెనీ ఢిల్లీ బేస్డ్ కంపెనీ ఇది. వీళ్ళు అంటే మామూలుగా మన హైకింగో, ట్రెక్కింగో, కొండల్లో మనం ఏదైనా యాత్రకు వెళ్ళాలన్నా మనకి ఏమేమి కావాలి అటువంటి ఎక్విప్మెంట్ అనుకుందాం. నీళ్ళ బాటిల్ పెట్టుకోవడానికి ఏదో కావాలి, మనకి ఏదో టార్చ్ పెట్టుకోవడానికి ఒక ప్లేస్ కావాలి, ఇంకేదో మ్యాప్లు పెట్టుకోవడానికి ఒక ప్లేస్ కావాలి, ఏదో చిన్న ఏదో వస్తువులు కావాలి, కత్తో ఏదో అవసరం ఉండొచ్చు అక్కడ, దాచి పెట్టుకునేటువంటిది కావాలి. ఇటువంటివి మనం ఆర్గనైజ్ చేసుకునేటువంటి వెస్ట్స్ కావాలి మనకు. అటువంటిది వీళ్ళు మిలిటరీ గ్రేడ్ వీళ్ళు ఇస్తున్నారు, ఆర్మీకి సప్లై చేస్తున్నారు. వీళ్ళు ఆర్మీకి ఇంకేం కావాలి, గ్రానైడ్లు పెట్టుకోవాలి, వాళ్ళు మ్యాగజైన్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు AK-47 ఏదో మనకు AK-203 మన దగ్గర ఉంది, ఫైర్ చేసామంటే అది అయిపోతే ఏం చేయాలి, ఇంకో మ్యాగజైన్ కావాలి. ఇంకో మ్యాగజైన్ పెట్టుకోవడానికి ఎక్కడుంది ప్లేస్ వాళ్ళకు. అలాగే అక్కడ కావాల్సినటువంటి ఇంకేదైనా లాంచర్స్ ఏమైనా ఉన్నాయా,
ఫర్ ఇన్స్టెన్స్ ఒక దగ్గర ఇరుక్కుపోయినప్పుడు దాన్ని ఓపెన్ చేస్తే కనుక ఫ్లేర్ వస్తుంది. ఓకే. ఫ్లేర్ రాగానే అక్కడ వ్యక్తి ఉన్నాడు అని చెప్పి పసిగట్టి మన వాళ్ళు వెళ్ళి వాళ్ళని రెస్క్యూ చేయొచ్చు. ఇటువంటి కొన్ని వాళ్ళు చాలా పెట్టుకోవాలి. అవన్నీ ఆర్గనైజ్ చేసుకోవడానికి కావాల్సినటువంటి వెస్ట్స్ ఏవైతే ఉంటాయి అవి వాళ్ళు తయారు చేస్తున్నారు. ఓకే. సో అలాగే మనం చూస్తే కనుక ఇతరత్ర మనకు చేతి మీద కానీ బెల్ట్లు కానీ, బెల్ట్లో చాలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు మనం. అక్కడ డిఫరెంట్ ఎక్విప్మెంట్ పెట్టుకోవచ్చు, వాళ్ళు సూదులు ఇటువంటి పెట్టుకోవచ్చు. అలాగే కాంబాట్ జోన్లో డాక్టర్స్ వెళ్ళాలంటే వాళ్ళకు కాంపాక్ట్గా బ్యాగులు ఇవన్నీ తయారు చేస్తున్నారు. దాంట్లో వాళ్ళకు సర్జరీ, చిన్న చిన్న సర్జరీ కిట్స్ కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, ఫస్ట్ ఎయిడ్లు కావచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి ఇంజక్షన్లు ఇవన్నీ ఏమవుతుంటే ఆర్గనైజ్ చేసుకునేటువంటిది. అది మిలిటరీ గ్రేడ్. అటువంటి తయారు చేస్తున్నారు వీళ్ళు. మనం చూస్తే కనుక బెల్ట్లు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెల్ట్స్ తయారు చేస్తున్నారు. మన టాకీలకు పెట్టుకోవాల్సినటువంటి పౌచులు తయారు చేస్తున్నారు. అంటే బేసిక్ ఒక సైనికుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు అతనికి ఎటువంటి అంశాలు మోసుకు వెళ్ళాలి, ఏం కావాలో వాటికి సంబంధించిన ఆర్గనైజర్స్ అన్నీ కూడాను ఆ శరీరంలో పెట్టుకోవడానికి అతను ఇస్తున్నాడు. ఇన్ఫ్యాక్ట్ చాలా మటుకు ఇవన్నీ కూడాను మామూలు నార్మల్ టూరిస్టులు కూడా కొండల్లోకి అక్కడ వెళ్ళినప్పుడు ఇది వాడుకోవచ్చు. లిటరల్గా గ్రానైట్ వాళ్ళు ఇంకెవరు పెట్టుకుంటారు వాళ్ళు. కానీ గ్రానైట్ పెట్టేదాన్ని దాని కెపాసిటీ కరెక్ట్గా ఉండాలి, లేదంటే కానీ అతను పేలిపోయిందంటే పరిస్థితి ఏంటి? సో కాబట్టి అది పేలిపోకుండా ఎలా పెట్టుకోవాలి, దాన్ని ఎలా సెక్యూర్డ్గా పెట్టగలదు, అటువంటి ప్రోటోకాల్స్ అన్ని చూసి చేశారు. మన సైన్యం కూడా దీన్ని యాక్సెప్ట్ చేసింది, వీళ్ళకు ఉన్నటువంటి కేపబిలిటీ, వీళ్ళకి ఉన్న కెపాసిటీ. అందుకని క్రమేపీ వాళ్ళకి ఆర్డర్స్ చాలా ఇస్తున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు యుద్ధంలో బుల్లెట్స్ తగులుతాయి, రక్తస్రావం అవుతూ ఉంటుంది, వాళ్ళకి ఏదో మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. వాళ్ళ బ్లడ్ గ్రూప్ ఏంటి ఎక్కడని తెలుస్తుంది? 300 మంది సైనికులు ఉన్నారంటే అక్కడ ఎవరి బ్లడ్ గ్రూప్ ఏంటో మనకి ఎలా తెలుస్తుంది? అందుకని వాళ్ళు ఏం చేశారంటే బ్లడ్ గ్రూప్ స్టిక్కర్ లాంటివి తయారు చేశారు. వాళ్ళ ఈ యొక్క వెస్ట్స్కి వాళ్ళు అటాచ్ చేస్తారనమాట. O పాజిటివ్, A పాజిటివ్, AB నెగిటివ్, వాట్ ఎవర్ అది పెట్టేసి ఉంటుంది అనమాట. దెబ్బ తగిలినటువంటి సైనికుడికి ఇమ్మీడియట్గా ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడానికి ఎటువంటి రక్తం ఇవ్వాలి, ఎటువంటిది ఇవ్వాలి ఇమ్మీడియట్గా తెలుస్తుంది. కాబట్టి ఇటువంటివన్నీ కూడా వాళ్ళు చిన్న చిన్న అంశాలు అవన్నీ కూడా వీళ్ళు తయారు చేసేస్తున్నారు. ఇవి లేనప్పుడు పరిస్థితి ఏంటి మనకు? ఒకటి, వాళ్ళకు సాయం లేదు, ఎవరినో హెడ్ క్వార్టర్స్ ఫోన్ చేయాలి, ఇతనికి ఏ బ్లడ్ గ్రూప్ అని కనుక్కోవాలి, లేదా అతను ఐడి కార్డులు చూడాలి, ఏదో చాలా కష్టాలు పడేవాళ్ళు వాళ్ళు. 2, మన దగ్గర లేనప్పుడు ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. ఈ 2 కూడా అవాయిడ్ చేస్తున్నాం. మన దేశంలో మనం తయారు చేసుకుంటాం. అంటే బేసిక్గా ఒక సైనికుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు అతనికి కావాల్సినటువంటి వస్తువులు పెట్టుకొని వెళ్ళడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా కూడా వీళ్ళు తయారు చేస్తున్నారు. సో చిన్న చిన్న అంశాల్లో కూడా మనం ఆత్మనిర్భరత ఎలా పెంచుకుంటున్నామని ఆ దృష్ట్యా మనం ఈ కంపెనీ గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం మనము. కాబట్టి ఎన్నో అంశాలలో ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్, ఆత్మనిర్భరత ఇవన్నీ కూడా తెచ్చుకుంటున్నాం మనం. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు చాలా గర్వంగా వాళ్ళ వెబ్సైట్లోనే వాళ్ళు చెప్పుకుంటున్నారు, ప్రౌడ్లీ మేడ్ ఇన్ ఇండియా అని చెప్తున్నారు వాళ్ళు. అంటే మేమే చాలా గర్వంగా మన దేశంలో చేసి ఇవి ఆవిష్కరిస్తున్నామని చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ ఇటువంటి యొక్క ఎకోసిస్టమ్ డెవలప్ అవుతోంది. ఎస్పెషలీ మోదీ గారు డిఫెన్స్ని ఎప్పుడైతే పబ్లిక్ ప్రైవేట్ ఇద్దరి యొక్క సహకారం కోసం ప్రైవేట్ రంగానికి ఓపెన్ అప్ చేశారో అప్పటి నుంచి ఈ యొక్క అద్భుతాన్ని మనం చూస్తున్నాము. అందుకనే మనం ఈ అర్మాసేన్ కంపెనీకి మనం అభినందనలు తెలుపుతాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఎప్పట్లానే ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నేషనల్ స్టాప్ ప్రేక్షకులకు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. చూసారు కదా, ఇది ఇవాళ డిఫెన్స్ రౌండప్. ఇవాళ డిఫెన్స్ రౌండప్ ఎలా అనిపించిందో మాకు కామెంట్స్లో తెలియజేయండి. అలాగే నేషనల్ స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. వచ్చే వారం మరో డిఫెన్స్ రౌండప్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.